ఇప్పటి వరకు సంఘములో వ్యక్తిగతముగా ఆరాధించడానికి మాకు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు నాయనా. దయచేసి మీరు కోరిన మేరలో సంతృప్తికరంగా ఆరాధించలేదు అని యథార్థంగా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మా ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల అంతగా లేదు. ఎంత ఎదుగుదల ఉందో అంత మాత్రమే ఆరాధన చేయగలం. ప్రియ ప్రభు, మేము ఆత్మలో ఎదుగుతుంటే మేము ఆరాధనలో ఎదుగుతాం. ఆరాధనలో ఎదుగుతుంటే ఆత్మలో ఎదుగుతుంటాం. కాబట్టి ప్రభువా, ఎంతో ఆత్మీయ జీవితమును గూర్చి ఎంతో నిర్లక్ష్యం ఉంది. దయచేసి క్షమించండి. మరి ఒకసారి మీరు కోరినట్లుగా సంతృప్తికరంగా ఆరాధించుటకు సహాయం చేయండి. దయ చూపించండి. చదవబడిన లేఖనములను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి బైబిల్ కోరస్ పాడు. దయమాడి బైబిల్ కోరస్ అని పాడాను. బైబిల్ కోరస్ 4 భాషలలో పాడుకుంటాం. బైబిల్ కోరస్ 4 భాషలు ಹಾಡೋಣ. మొట్టమొదట కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అవో తమ పుస్తక బైబిల్, అవో తమ పుస్తక బైబిల్, ದಿನ ಓದುವೆ ಆತ್ಮವೃದ್ಧಿ ಹೊಂದುವೆ. आओ तम पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जो उसका रोज बरोज, सामने खतरा कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. Every day, if you help you all the best. Oh, the best book to read is the Bible. మొత్తము బైబిల్ కోరస్, ఇదే కోరస్ని 7 భాషలలో పాడాలి. ఇదే ಒಂದು ಕೋರಸ್ಸು, ಬೈಬಲ್ ಕೋರಸ್ಸು 7 ಭಾಷೆಯಲ್ಲಿ ಹಾಡಬೇಕು. ఇప్పుడు 4 పాడాము, 4 ಹಾಡಿದೆವು, ఇంకా 3 ఉన్నాయి. ಇನ್ನೂ 3 ಇವೆ. 3 ఏమిటంటే 3 ಯಾವಂದ್ರೆ, ఇంకొకటి అరవం, ఇది తమిళ భాష, రెండవది నేపాలి, ಇನ್ನೊಂದು నేపాలి, మూడవది బంజారా, ಮೂರನೇది బంజారా. బంజారా అంటే లంబాడి భాష. ఈ 3 భాషల్లో కూడా పాడాలి. ఈ 3 భాషలు సಹ ಹಾಡಬೇಕು. 7 భాషలలో ప్రతి బైబిల్ కోరస్ పాడాలి. 7 భాషలు ప్రతి బైబిల్ కోరస్ ಹಾಡಬೇಕು. ఇంకా బైబిల్ కోరసెస్ ఏమున్నాయి మనకి? ಇನ್ನೂ ಎಷ್ಟಿವೆ ನಮಗೆ? ఇంకా ఏమున్నాయి? ಇನ್ನೂ ಎಷ್ಟವ? ఇప్పుడు కాదు, ఇది కాదు, ఇంకా వేరే బైబిల్ కోరసెస్ ఉన్నాయి. ಇದಕ್ಕೆ ಬಿಟ್ಟು ಬೇರೆ బైబిల్ విషయాలు ಹಾಡ್ತೇವಲ್ಲ, అది బైబిల్ స్టడీస్కి వస్తుంటే అవి మనకి తెలుస్తాయి. బైబిల్ స్టడీ ಗೊತ್ತಾಯ್ತು. ఆ శ్రేష్టంబౌ గ్రంథములో అనే బైబిల్ కోరస్ ఉంది. ఆ శ్రేష్టవాద గ్రంథ బైబిల్ కోరస్ ಇದೆ. గ్రంథ వాగ్దానములను నావి అనే కోరస్ ఉంది. గ్రంథ వాగ్దానಗಳೆಲ್ಲ ನಮಗೆಂಬಂತ కోరస్ ಇದೆ. ఇంకా చాలా బైబిల్ కోరస్లు ఉన్నాయి. ಇನ್ನೂ బైబిల్ విషಯದಲ್ಲಿ ಹಾಡುಗಳಿವೆ. అవన్నీ బైబిల్ స్టడీకి వస్తుంటే మనకు వస్తాయి. అವೆಲ್ಲ బైబిల్ స్టడీ ಬಂದಾಗ ನಮಗೆ ಬರ್ತವೆ. ఆదివారమే చాలా కష్టంగా ఉంది. ఆదివాರ ಬಹಳ కష్టವಾಗಿದೆ. మేము గత 3 మాసాలుగా ఇప్పుడు క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తున్నాం. క్వార్టర్లీ రిపోర్ట్ ಈಗ 3 ತಿಂಗಳದ ಒಂದು ರಿಪೋರ್ಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ.
ప్రతి వారము ఒక 15 మంది ఆబ్సెంట్ అవుతున్నారు. ಪ್ರತಿ ವಾರ 15 ಜನ ಆಬ್ಸೆಂಟ್ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం రావడంలే. ಈ ವಾರ ಬಂದವರು ಮುಂದಿನ ವಾರ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఆన్లైన్లోనే చెప్తున్నా. ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. మరలా వచ్చే వారం వచ్చిన వాళ్ళు మరలా పై వచ్చే వారం రారు. ಈ ವಾರ ಬಂದವರು ಮತ್ತೆ ಮುಂದಿನ ವಾರ ಬರಂಗಿಲ್ಲ. అంటే షిఫ్ట్లు వైజ్ అండి. ಅಂದ್ರೆ ಶಿಫ್ಟ್ ವೈಸ್ ಬಂದಂಗೆ. షిఫ్ట్లు వైజ్. ಶಿಫ್ಟ್ ವೈಸ್ ಬಂದಂಗೆ. మేము గమనిస్తున్నాం, ప్రతి వ్యక్తిని కూడా గమనిస్తున్నాం. ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ఒక 10-15 మంది వరకు ఆబ్సెంట్ అవుతున్నారు. ಸುಮಾರಾಗಿ 10-15 ಜನ ಆಬ್ಸೆಂಟ್ ಇರ್ತಾ ಇದ್ದಾರೆ. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ಇವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? ఎక్కడికి వెళ్తలే, వేరే చోటికి. ಬೇರೆ కಡೆ ಏನು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. అందులో కొంతమంది మన సహవాసంకి అక్కడక్కడ వాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తున్నారు. ಬೇರೆ ಕಡೆ ಅವ್ರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కొంతమంది ఏమో సొంత పనుల మీద వెళ్తున్నారు. ಕೆಲವರೇನೋ ಸ್ವಂತ ಕೆಲಸದ ಮೇಲೆ ಹೋಗ್ತಾ అంటే ಇದ್ದಾರೆ. దాని అర్థం ఏంటంటే ಅದರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ప్రభు దినము యొక్క ప్రాముఖ్యత ఇంకా విశ్వాసులకు తెలియదు. ಪ್ರಭು ದಿನದ ಕರ್ತನ ದಿನದ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇನ್ನೂ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కొద్ది మంది విశ్వాసులకు ఇంకా ప్రభు దినము యొక్క ప్రాముఖ్యత గురించి తెలియలేదు. ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಕರ್ತನ ದಿನದ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆదివారం అనేది అది మన దినము కాదు. ಆದಿತ್ಯವಾರ ಅದು ನಮ್ಮ ದಿನ ಅಲ್ಲ, అది ప్రభు దినం. ಅದು ಕರ್ತನ ದಿನ. అది ప్రభు దినం. ಅದು ಕರ್ತನ ದಿನ. ప్రభు మందిరంలో ఉండాలి. ಕರ್ತನ ಮಂದಿರದಲ್ಲಿ ప్రభువును ಆರಾಧಿంచాలి. ಕರ್ತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. కాబట్టి దాని గురించి ఒక రోజు చెప్తాము. ಅದರ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದಿನ ಹೇಳ್ತೇವೆ. ఆ కాలంలో దైవజనుడు సంఘానికి ఇది నేర్పించాడు. ಆ ದಿನದಲ್ಲಿ ದೈವ ಸೇವಕರು ಸಭೆಗೆ ಕಲಿಸಿದ್ದಾರೆ. ప్రభు దినమంతా కూడా ప్రభు మందిరంలోనే ఉండాలి. ಕರ್ತನ ದಿನದಂದು ಕರ್ತನ ಮಂದಿರದಲ್ಲೇ ಇರಬೇಕು. కాబట్టి హెబ్రోన్లో ఆరాధన సాయంత్రం 4:30-5 అవుతుంది. ಅದಕ್ಕಾಗಿ ಆರಾಧನೆ ಹೆಬ್ರೋನ್ನಲ್ಲಿ 4-5 ಗಂಟೆ ಆಗ್ತದೆ. మరలా సువార్తకి వెళ్ళొచ్చేసరికి భోజనం అంతా అయ్యేసరికి 6-6:30 అవుతుంది. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆಗೆ ಹೋಗಿ ಬಂದು ಊಟ ಮಾಡೋಕ್ಕೆ 6-6:30 ಆಗ್ತದೆ. మరలా వెంటనే సువార్త కూడిక, ತಕ್ಷಣ ಸುವಾರ್ತೆ ಕೂಟ. అలాగా దినమంతా కూడా దేవుని మందిరంలో ఉంటారు. ಅದಕ್ಕಾಗಿ ದಿನವೆಲ್ಲ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. అది ఇప్పటికీ నేర్చుకున్న విశ్వాసులు ఉన్నారు. ಅದು ಕಲ್ತಿದಂಥ ವಿಶ್ವಾಸಿಗಳು ಇವಾಗಲೂ ಸಹ ಇದ್ದಾರೆ. సార్వత్రిక సంఘమంతట్లో కూడా అలాంటి విశ్వాసులు ఉన్నారు. ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆಯಲ್ಲೆಲ್ಲ ಅಂಥ ವಿಶ್ವಾಸಿಗಳು ಇದ್ದಾರೆ. కొన్ని సంఘాలలో కొంతమంది విశ్వాసులు ఆ విషయాన్ని తెలుసుకోలేదు. ಕೆಲವು ಸಭೆಗಳಲ್ಲಿ ಕೆಲವು ವಿಶ್ವಾಸಿಗಳು ಆ ವಿಷಯ ಗೊತ್ತಿಲ್ಲ. మరలా రక్షించబడిన వాళ్ళే, ಆದ್ರೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರೇ, ఆరాధన చేసేవాళ్లే, ಆರಾಧನೆ ಮಾಡೋರೇ, ప్రభు బలలో పాలు పొందేవాళ్లే ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ఏం చూస్తుంటారంటే ಏನ್ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ? ఎప్పుడు వదిలిపెడతారా బయటికి వెళ్దాం, ಯಾವಾಗ ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾರೋ ಹೊರ ಹೋಗೋಣ, ఇంటికి వెళ్దాం, ಮನೆಗೆ ಹೋಗೋಣ, ఎప్పుడు వదిలిపెడతారా ఎప్పుడు ముగిస్తాడా అని చూస్తుంటారు. ಯಾವಾಗ ಬಿಡ್ತಾರೆ ಯಾವಾಗ ಮುಗಿಸ್ತಾರೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. నేనైతే నారాయణకేళ్ళలో 3-3:30 చేసి 4-5 మాట్లాడు ನಾರಾಯಣಕೆಳ್ಳ ಆದ್ರೆ 3 ಮತ್ತು 4 ಗಂಟೆ ಆಗುವಂಥದ್ದು. అట్లా దాదాపు కొన్ని సంవత్సరాలు చేశాను. ಆ ರೀತಿ ಸುಮಾರಾಗಿ ಕೆಲವು ವರ್ಷಗಳ ಮಟ್ಟಿಗೆ ముందు ఆ విషయం చెప్పాం మీకు. ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಆ ವಿಷಯ ಹೇಳಿದೆವು. మరలా చెప్పదలుచుకోలేదు. ಮತ್ತೆ ಹೇಳ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాలి. ದೇವರ ಸಂದಿರ, ದೇವರ ಮಂದಿರ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. దేవుని మందిరంలో క్రమమును క్రమశిక్షణ నేర్పుతాం. ದೇವರ ಮಂದಿರಲ್ಲಿ ಕ್ರಮವನ್ನು ಕ್ರಮಶಿಕ್ಷಣವನ್ನು ಕಲಿಸ್ತೇವೆ. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ನಾನು ಕಲಿಬೇಕು ಮತ್ತು ನೀವು ಸಹ ಕಲಿಬೇಕು. వాళ్ళు ఎంత ప్రేమించే వాళ్ళు అయినా సరే, ಅವ್ರು ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡೋರು ಇದ್ದರೂ ಸರಿ, ఆ క్రమం విషయంలో, క్రమశిక్షణ విషయంలో చాలా సీరియస్గా ఉంటాం. ಕ್ರಮ ವಿಷಯದಲ್ಲಿ, ಕ್ರಮಶಿಕ್ಷಣ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ನಾನು ಸೀರಿಯಸ್ ಆಗಿರ್ತೇನೆ. చూద్దాం ನೋಡೋಣ. మనిషిలో ఆత్మీయత ఎంత ఉందో చూడడానికి కోసం కూడా అట్లా చేస్తుంటాం. ಆ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಎಷ್ಟು ಆತ್ಮೀಯತೆ ಇದೆ ಅಂತ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. లోపల ఆత్మీయత ఉందా, శరీరం ఉందా? ಒಳಗೆ ಆತ್ಮೀಯತೆ ಇದೆನಾ ಅಥವಾ ಶರೀರ ಇದೆನಾ? శరీరం ఉంటే ಶರೀರ ಇದ್ರೆ ನಾನು ಕೋಪ ಮಾಡಿದ್ದಾರೆ, కాబట్టి నేనేం చేస్తా, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಏನು ಮಾಡ್ತೇನೆ, ఏదో ఒకటి చేస్తా. ಏನೋ ಒಂದು ಮಾಡ್ತೇನೆ. కోతికి సారా తాడితే ಕೋತಿಗೆ ಸರಾಯಿ ಕುಡಿಸಿದ್ರೆ చెట్టు ఎక్కి ಅದು ಮರ ಎತ್ತಿ చెట్టు అంతా ఊపుతుంది. ಮರ ಎಲ್ಲ ಅಗಲಾಡಿಸ್ತಾವ. అట్లా అనమాట. ಆ ರೀತಿ ఈ దినాలలో దైవికమైన క్రమము, క్రమశిక్షణ జోలికి వస్తే ಈ ದಿನಗಳಲ್ಲಿ ದೈವಿಕವಾದ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಬಂದ సారా దాపిన కోతిలాగా చేస్తాం. ಸರಾಯಿ ಕುಡಿದು ಕೋತಿ ಹಂಗೆ ಮಾಡ್ತಾರ. అట్లా కాదు. ಆ ರೀತಿ ಅಲ್ಲ. నిజంగా ఆత్మీయత ఉంటే, ನಿಜವಾಗ ಆತ್ಮೀಯತೆ ಇದ್ರೆ, భక్తి ఉంటే ಭಕ್ತಿ ಇದ್ರೆ స్వీకరించాలి. ಸ್ವೀಕರಿಸಬೇಕು. ప్రతి దానిని స్వీకరించాలి. ಪ್ರತಿಯೊಂದು ಸ್ವೀಕರಿಸಬೇಕು. లేదు నీకు సిగ్గుగా భావించడం అనుకో, ನಿನಗೆ ನಾಚಿಕೆ ಅಂತ ಆ ರೀತಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದೆ ಅನ್ಕೋ, నీలో తప్పకుండా శరీరం ఉంది. ನಿನ್ನಲ್ಲಿ ತಪ್ಪದೇ ಶರೀರ ಇದೆ. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల దగ్గర ప్రదర్శించాడు. ಅದೇ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಕೊರಿಂಥರ ಮುಂದೆ మొదటి కొరింథీ పత్రిక అంతా కూడా తిట్లే, ಮೊದಲನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ ಎಲ್ಲ ಬೈಯೋದೆ, కోపమే, ಕೋಪನೆ, సీరియసే. ಸೀರಿಯಸ್ಸೇ. అప్పుడు చాలా మంది ಅವಾಗ ಬಹಳ ಜನ ఏడుస్తూ ಅಳತಾ ಇದ್ದಾರ, ఏడుస్తూ ಅಳತಾ ಇದ್ದಾರಂತೆ. లోబడేదానికి బదులుగా ఏడుస్తున్నారు. ಒಳಗಾಗೋದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಅಳತಾ ಇದ್ದಾರಂತೆ.
ఇంకా చాలా ఉంది దైవ క్రమము, దైవికమైన క్రమశిక్షణ. ಇನ್ನೂ ಭಾಳ ಇದೆ ದೈವಿಕವಾದ ಕ್ರಮ, ದೈವ ಶಿಕ್ಷಣೆ. ఇది ఆరంభమే. ಇದು ಪ್ರಾರಂಭನೇ. ఇంకా మధ్యలోకి వచ్చినాక ఏమంటారంటే ಮಧ್ಯಕ್ಕೆ ಬಂದಾಗ ಏನಂತಾರೆ, ఈ సేవకుల కంటే ఆ సేవకులే బాగున్నారు, ಈ ಸೇವಕರಿಗಿಂತ ಆ ಸೇವಕ್ಕೆ ಚಂದಾಗಿದ್ದಾನೆ, పోదాం ఆడికే పోదాం, ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ పో మళ్ళా. ಮತ್ತೆ ಹೋಗಿ. అట్లా ಆ ರೀತಿ. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ దైవికమైన క్రమము, ದೈವಿಕವಾದ క్రమశిక్షణ, ಕ್ರಮಶಿಕ್ಷಣೆ అది నిజమైన సంఘం అంటే. ಅದು ನಿಜವಾದ ಸಭೆ ಅಂದ್ರೆ. ఇది అందరూ చేయరు, ಇದು ಎಲ್ಲರೂ ಮಾಡಂಗಿಲ್ಲ. వాక్యం అందరూ చెప్తారు, ವಾಕ್ಯ ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ, కానీ అనుభవంతో ಅನುಭವದಿಂದ చెప్పేది కొందరు, ಹೇಳೋದು ಸ್ವಲ್ಪ ಜನ. అలాగే దైవిక క్రమశిక్షణ కూడా అందరూ నేర్పించరు. ದೈವಿಕವಾದ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಸಹ ಎಲ್ಲರೂ ಕಲಿಸಂಗಿಲ್ಲ. తండ్రి లాంటి హృదయం ఉన్న వాళ్ళే నేర్పిస్తారు ఆ క్రమం. ತಂದೆ ಅಂತ ಹೃದಯ ಇರುವವರೇ ಆ ಕ್ರಮವನ್ನು ಕಲಿಸ್ತಾರೆ. మా భారం ఏమిటంటే, ನಮ್ಮ ಭಾರ ಏನಂದ್ರೆ, నా పిల్లలు దైవికమైన క్రమంలో ఉన్నారు, ನನ್ನ మಕ್ಕಳು ದೈವಿಕವಾದ ಕ್ರಮದಲ್ಲಿ ಇರಬೇಕು. కాబట్టి మేము తండ్రి మనసుతో ಅದಕ್ಕಾಗಿ ನಾವು ತಂದೆ ಮನಸ್ಸಿನಿಂದ క్రమశిక్షణ పెడతాం. ಕ್ರಮಶಿಕ್ಷಣ ಇಡ್ತೇವೆ. నువ్వు పిల్లవాడివి అయితే, ನೀನು ಮಗುವಾಗಿದ್ರೆ, పోయిన వారం నేను చెప్పిన కదా, ಹೋದ ವಾರ ಹೇಳಿದೆ, పోయిన వారం కాదు అంతకుముందు వారం, ಅದಕ್ಕಿಂತ ಒಂದು ವಾರ ಮೊದಲು అవరు అని చెప్పిన. ಅವರು ಅಂತೀವಿ. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు నా మక్కలే, ఇక్కడ ఉన్నోళ్ళు నా మక్కలే అని చెప్పిన. ಅಲ್ಲಿರೋರು ನಮ್ಮ ಮಕ್ಕಳೇ, ಇಲ್ಲಿರೋರು ನಮ್ಮ ಮಕ್ಕಳೇ ಅಂತ ಹೇಳಿ ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ಓಪನ್ ಆಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. చర్చ్ అట్ బీదర్ అనే స్థలంలో ఆరాధిస్తున్న వాళ్ళు హోరేబు మక్కలే. ಚರ್ಚ್ ಎಟ್ ಬೀದರ್ನಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡೋರು ಸಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. గోషేను అనే స్థలంలో ఆరాధిస్తున్న వాళ్ళు హోరేబు మక్కలే. ಗೋಷನ್ನಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡೋರು ಸಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. వాళ్ళు మా పిల్లలే, ಅವ್ರು ನಮ್ಮ ಮಕ್ಕಳೇ. వాళ్ళ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం, ಅವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. వాళ్ళు మా పిల్లలే. ಅವ್ರು ಸಹ ನಮ್ಮ ಮಕ್ಕಳೇ. ఇంతకుముందు ఇండైరెక్ట్గా చెప్పిన, ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ಇಂಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳಿದ್ದೇನೆ, ఇప్పుడు నేరుగా చెప్తున్నా. ಇವಾಗ ನೇರವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నన్ను ఎవరైనా అంటారా? ನಂಗೆ ಏನಾದರೂ ಅಂತಾರ? కాదా? ಇಲ್ಲ. ఇది వాస్తవం కాదా? ಇದು ನಿಜ ಅಲ್ವಾ? చర్చ్ అట్ బీదర్లో ఉన్న వాళ్ళు హోరేబు మక్కలే. ಚರ್ಚ್ ಎಟ್ ಬೀದರ್ನಲ್ಲಿ ಇರುವಂತವರು ಸಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. ఐ రిపీట్, ಇನ್ನೊಂದು ಸಾರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, చర్చ్ అట్ బీదర్లో ఉన్న వాళ్ళు హోరేబు మక్కలే. ಚರ್ಚ್ ಎಟ್ ಬೀದರ್ನಲ್ಲಿ ಇರುವಂತವರು ಸಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. గోషేనులో ఆరాధిస్తున్న వాళ్ళు హోరేబు మక్కలే. ಗೋಷನ್ನಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡೋರು ಸಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. అందులో డౌట్ లేదు, ಅದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಸಂದೇಹ నేను ಇಲ್ಲ. మిమ్మల్ని కనలేదు, ನಾನು ನಿಮಗೆ ಹೆತ್ತಲಿಲ್ಲ, వాళ్ళు మిమ్మల్ని కనలేదు, ಅವರು ಸಹ ನಿಮಗೆ ಹೆತ್ತಲಿಲ್ಲ. కన్న వాళ్ళు వేరే వాళ్ళు, ಆ ಸುರಿಸಿದವರು ಬೇರೆ, కన్న వాళ్ళు వేరు, ಹೆತ್ತಿದವರು ಬೇರೆ, విత్తనం వేసిన వాళ్ళు వేరు, ಬಿತ್ತನ ಹಾಕಿದವರು ಬೇರೆ, నీళ్లు పోసిన వాళ్ళు వేరు, ನೀರು ಹಾಕಿನವರು ಬೇರೆ, దాన్ని పెంచి పోషించిన సేవకులు వేరు, ಅದನ್ನು ಬೆಳೆಸಿದಂತ ಸೇವಕರು ಬೇರೆ. మేమందరము కూడా నిమిత్త మాత్రులమే. ನಾವೆಲ್ಲ ಒಂದು ನಿಮಿತ್ತ ಒಂದು ఎట్టకేలకు హోరేబు మక్కలు హోరేబులోనే, ಎಲ್ಲ ಹೊರೆಬ್ ಮಕ್ಕಳು హోరేబులోనే, ಹೊರೆಬ್ನಲ್ಲೇ. అది దేవుని పిల్లలు, ಅದು ದೇವ್ರ ಮಕ್ಕಳು, అందులో ఎలాంటి డౌట్ లేదు. ಅದ್ರ ಯಾವ ಒಂದು ಸಂದೇಹ ಇಲ್ಲ. లేదు వీళ్ళు మా మక్కಳು అని ఎవరన్నా అనండి, ಇವರು ಎಲ್ರಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಅಂತ ಯಾರ ಅಲ್ಲಿ, నేను చెప్తా ఇక్కడి నుంచి, ನಾನು ఇಲ್ಲಿಂದ ಹೇಳ್ತೇನೆ, నేను చెప్తా ఇక్కడి నుంచి. ಇಲ್ಲಿಂದ ಹೇಳ್ತೇನೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದರೆ దయచేసి దైవికమైన క్రమము, దైవికమైన క్రమశిక్షణలో సంఘం ఉండాలి. ದೈವಿಕವಾದ ಕ್ರಮಶಿಕ್ಷಣೆ, ದೈವಿಕವಾದ ಕ್ರಮದಲ್ಲಿ ಸಭೆ ಇರಬೇಕು. వాటిల్లో మొట్టమొదటిగా ఫ్యాన్లు, లైట్లు. ಅದರಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಫ್ಯಾನ್ ಲೈಟ್. కాంపౌండ్లో ఎక్కడ కూడా అనవసరంగా ఒక ఫ్యాన్ కానీ ఒక లైట్ కానీ వెలుగుతూ ఉండకూడదు. ಕಂಪೌಂಡ್ನಲ್ಲಿ ಒಂದು ಫ್ಯಾನ್ ಆಗಲಿ ಒಂದು ಲೈಟ್ ಆಗಲಿ ವ್ಯರ್ಥವಾಗಿ ಅದು ಉರಿಬಾರ್ದು. హెబ్రోనుకి నేను సేవకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ಹೆಬ್ರೋನ್ಗೆ ಸೇವೆಗೆ ಹೋದಾಗ ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ నేను వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కూర్చుని, ನಾನು ಹೋಗಿ ಫ್ಯಾನ್ ಹಾಕೊಂಡು ಕೂತಿದ್ದೇನೆ. మా టీమ్ లీడర్ బ్రదర్ ఆస్పియా అని ఉండేవాడు. ನಮ್ಮ ಟೀಮ್ ಬ್ರದರ್ ಆಸ್ಪಿಯಾ, ఆయన అరవైన తమిళ, ఆయన ಆ ತಮಿಳ್ ಆತನು. కోపం వస్తే అరవలో తిడతాడు. ಕೋಪವಂತಾದ್ರೆ ತಮಿಳದಲ್ಲಿ ಬೈತಾರೆ, మనకు అర్థం కాదు, ನಮಗೆ ಅರ್ಥ ಆಗಂಗಿಲ್ಲ. మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, కన్నడ రాదు, ఏమీ రాదు, అరవై అసలుకే రాదు. ತೆಲುಗು ತಮಿಳು ಹಿಂದಿ ಏನು ಬರಂಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅಸಲು ತಮಿಳು ಬರಂಗಿಲ್ಲ. నువ్వెవరు వై అనవసరి యు ఆర్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఫ్యాన్, ನೀ ಯಾಕೆ ಅನವಸರಾಗಿ ಆ ಸ್ವಿಚ್ ಹಾಕಿದಿ, ಫ್ಯಾನ್ ಇದು బంద్ చేయి, ಬಂದ್ ಮಾಡು, కూర్చో, అట్లా కూర్చో. ಹಂಗೆ ಕೂಡು. అదే క్రమమును మేము నారాయణఖేడ్లో కూడా మెయింటైన్ చేసాం. ಅದೇ ಕ್ರಮ ನಾರಾಯಣಖೇಡದಲ್ಲಿ ಸಹ ನಾವು ಕಲಿಸಿದ್ವಿ. మేము ఉండే రూమ్లో కూడా ఫ్యాన్ వేసుకునే వాళ్ళం కాదు, ನಾವು ಇರುವಂಥ ರೂಮ್ನಲ್ಲಿ ಸಹ ಫ್ಯಾನ್ ಹಾಕೋರಲ್ಲ, మందిరంలో కూడా ఫ్యాన్లు వేసేవాళ్ళం కాదు, ಮಂದಿರದಲ್ಲಿ ಸಹ ಫ್ಯಾನ್ ಹಾಕೋರಲ್ಲ. అట్లా అలవాటు చేసినాం, ಆ ರೀತಿ ರೂಢಿ ಮಾಡಿದೆವು.
ఎప్పుడైనా బాగా ఉబ్బరించినప్పుడు మాత్రమే ఫ్యాన్ లేచేవాళ్ళం. ಭಾಳ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಸೆಕೆ ಇತ್ತಂದ್ರೆ ಫ್ಯಾನ್ ಹಾಕೋ. మనం దేవుని మందిరంలో అనుభవించడానికి రావడం లేదు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಅನುಭವಿಸೋದಕ್ಕಾಗಿ ಬರಲಿಲ್ಲ. దేవుని మందిరములో దేవుని సన్నిధిని అనుభవించడం. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ಅನುಭವಿಸೋದಕ್ಕಾಗಿ దేవుని ಬಂದಿದೆ. మందిరములో మనకు సుఖ సౌఖ్యాలు ఉండవు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಸುಖ ಸೌಖ್ಯಗಳು ಇರಂಗಿಲ್ಲ. ఏదైనా మనం దేవుని మందిరానికి మేలు చేయాలి, ಯಾವುದಾದ್ರೂ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ನಾವು ಮೇಲನೆ ಮಾಡಬೇಕು. ఏదైనా దేవుని మందిరానికి మనం తీసుకురావాలి, ಏದಾದ್ರೂ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಬರಬೇಕು. దేవుని మందిరంలోంచి ఏది తీసుకుని వెళ్ళకూడదు. ದೇವರ ಮಂದಿರದಿಂದ ಏನೋ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬಾರ್ದು. ఇవన్నీ మేము ఎంత టైట్ చేసినామంటే అంత టైట్ చేసినాం. ಇದು ಎಷ್ಟು ನಾವು ಬಿಗಿ ಮಾಡಿದೀವಿ ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಬಿಗಿ ಮಾಡಿದ್ವಿ. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ಆನ್ ರೆಕಾರ್ಡ್ ನಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೀವಿ. నా క్రమము క్రమశిక్షణ చూసి ఏమన్నారంటే, ನಂದ ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣ ನೋಡಿ ಏನಂದಾರಂದ್ರೆ, కొత్తూరోళ్ళు ఏమన్నారంటే, ಪತ್ತೂರವರು ಏನಂದಾರಂದ್ರೆ, ఈయన 6 నెలల కంటే ఎక్కువ ఉన్నాడు అన్నారు. ಇವ 6 ತಿಂಗಳಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿಗೆ ಇರಂಗಿಲ್ಲ. 6 సంవత్సరాలు చేసిన 6 ವರ್ಷ ಮಾಡಿದ್ದೇನೆ. నా క్రమము క్రమశిక్షణ చూసి ಕ್ರಮಶಿಕ್ಷಣೆ ನೋಡಿ నారాయణ వాళ్ళు ఏమన్నారంటే, ನಾರಾಯಣ ಕಡದವ್ರು ಏನಂದ್ರೆ, సంవత్సరం ఉంటాడంతే, ಒಂದು ವರ್ಷ ಮಟ್ಟಿಗೆ ಇರ್ತಾರಷ್ಟೇ. దాదాపు కొన్ని సంవత్సరాలు చేసిన. ಸುಮಾರು ವರ್ಷಗಳು ಮಾಡಿದ್ದೇನೆ. ఎందుకు అంటే, ಯಾಕಂದ್ರೆ మేము ఏది చేసినా దేవుని మందిరం యొక్క క్షేమం కోసం. ಏನ್ ಮಾಡಿದ್ರು ದೇವರ ಮಂದಿರ ಒಂದು ಕ್ಷೇಮಕ್ಕಾಗಿ ಮಾಡ್ತೀವಿ. దేవుని మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించాలి కానీ ದೇವರ ಮಂದಿರ ದೇವರ ಸನ್ನಿಧಿ ಅನುಭವಿಸಬೇಕೆ. దేవుని మందిరంలో ఉన్న వాటిని అనుభవించడం కాదు. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಇರುವವನ್ನು ಅನುಭವಿಸೋದಲ್ಲ. ఇది గుర్తుపెట్టుకోండి. ಇದು ನೆನ್ಪಿಟ್ಕೋರಿ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, మనం ఆరాధనలో చూసాము, ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೋಡಿದೆವು, ఆరాధన వాక్యము వినుకోకుండా ఎవరు ఆరాధన చేయకూడదు. ವಾಕ್ಯ ಕೇಳದೆ ಯಾರು ಸಹ ಆರಾಧನೆ ಮಾಡಬಾರದು. ఆరాధన చేయకుండా బలలో పాలు పంపులు పొందకూడదు. ಆರಾಧನೆ ಮಾಡಲಾರದೆ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬಾರದು. బలలో పాలు పంపులు పొందకుండా మీరు కానుకలు వేయకూడదు. ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸದೆ ನೀವು ಕಾಣಿಕೆ ಸಹ ಹಾಕಬಾರ್ದು. మరలా రిపీట్ చేస్తాను, ಇನ್ನೊಂದ್ಸಾರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఇది ఒక ఫార్ములా. ಇದೊಂದು ಫಾರ್ಮುಲಾ. దైవ క్రమము దైవ క్రమశిక్షణలో ఇది ఒక ఫార్ములా. ದೈವ ಕ್ರಮಶಿಕ್ಷಣಲ್ಲಿ ಇದೊಂದು ఏమిటి ಏನಂದ್ರೆ, వాక్యము వినకుండా ఆరాధన చేయకూడదు. ವಾಕ್ಯ ಕೇಳದೆ ಆರಾಧನೆ ಮಾಡಬಾರ್ದು. ఆరాధన చేయకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందకూడదు. ಆರಾಧನೆ ಮಾಡದೆ ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬಾರ್ದು. ప్రభు బలలో పాలు పంపులు పొందుకోకుండా మీరు కానుక వేయకూడదు. ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಾರದೆ ఎవరికి కావాలి మీ కానుకలు? ಯಾರಿಗೆ ಬೇಕು ನಿಮ್ಮ ಕಾಣಿಕೆ? ఎవరికి కావాలి మీ కానుకలు? ಯಾರಿಗೆ ಬೇಕು ನಿಮ್ಮ ಕಾಣಿಕೆ? మీరు మీ హృదయమును కానుక ఇవ్వాలి. ನೀವು ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕಾಣಿಕೆಯಾಗಿ ಕೊಡಬೇಕೆ. మీ హృదయపూర్వకంగా మీరు దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి. ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಿಮ್ಮನ್ನು ನೀವು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೋಬೇಕು. అది అవసరం కానీ మీ కానుకలు ముఖ్యం కాదు. ಅದು ಅವಸರ ಆದರೆ ಕಾಣಿಕೆ ಮುಖ್ಯ ಅಲ್ಲ. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ಯಾವಾಗಲೂ ಸಹ ಅದು ನೆನ್ಪಿಟ್ಕೋರಿ. మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ಇದು ಯಾವಾಗಲೂ ಸಹ ನೆನ್ಪಿಟ್ಕೋರಿ. ఆరాధన చేయకుండా, వాక్యం వినకుండా ఆరాధన చేయకూడదు. ವಾಕ್ಯ ಕೇಳದೆ ಆರಾಧನೆ ಮಾಡಬಾರ್ದು. ఆరాధన చేయకుండా బలలో పాలు పంపులు పొందకూడదు. ಆರಾಧನೆ ಮಾಡದೆ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬಾರದು. బలలో పాలు పంపులు పొందుకోకుండా కానుక వేయకూడదు. ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಾರದೆ ಕಾಣಿಕೆ ಹಾಕಬಾರ್ದು. నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ಈಗ ಎಷ್ಟು ಸಾರಿ ಹೇಳ್ದೇನು? ఎన్నిసార్లు చెప్పానమ్మా? 3 సార్లు కదా. ఇప్పుడు మీరు చెప్పండి. ನೀವೇ ಹೇಳಿ. ఇది దైవ క్రమము. ಇದು ದೈವ ಕ್ರಮ. పూర్వకాల దైవ సేవకులు మాకు అది నేర్పించారు. ಪೂರ್ವಕಾಲದ ದೈವ ಸೇವಕರು ಕಲಿಸಿರ ಆ ರೀತಿ మేము అది నేర్చుకున్నాం. ಅದು ನಾವು ಕಲ್ತಿದ್ದೆವು. మేము సంఘాలకు నేర్పించాం. ನಾವು ಸಭೆಗೆ ಸಹ ಕಲಿಸಿದ್ವಿ. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. ಅದಕ್ಕಾಗಿ ಯಾವಾಗಲೂ ಇದು ನೆನ್ಪಿಟ್ಟು. మరి ఈ సిస్టమ్ ఏంటి? జంబ్లింగ్ సిస్టమ్. సిస్టమ్. ಈಗೇನು ಮುಂದೆ ಹಾರುವಂಥ ಸಿಸ್ಟಮ್. ఒక వారం వచ్చిన వాళ్ళు ఇంకొక వారం రావాలి. ಈ ಒಂದು ವಾರ ಬಂದವ್ರು ಇನ್ನೊಂದು ವಾರ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఆ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక వారం రారు. ಆ ವಾರ ಬಂದವ್ರು ಇನ್ನೊಂದು ವಾರ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఇదేంటి? ಇದು ಯಾವನು? మీరు అట్లాగే ఊపిరి తీసుకోండి. ನೀವು ಅದೇ ರೀತಿ ಶ್ವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఈ ఆదివారం పోయినాం కదా, ಈ ಆದಿತ್ಯವಾರ ಹೋಗಿದ್ದೇವಲ್ಲ, ఈ ಆదివారం ఊపిరి తీసుకున్నాం కదా, ಈ ಆದಿತ್ಯವಾರ ನಾವು ಶ್ವಾಸ ತೆಗೆದುಕೊಂಡು వచ్చే వారం ఊపిరి తీసుకోండి. ಬರುವಂಥ ವಾರ ನಾವು ಶ್ವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳಂಗಿಲ್ಲ. వచ్చే ఆదివారం ఊపిరి తీసుకోవద్దు. ಬರುವಂಥ ವಾರ ನೀ ಏನು ಶ್ವಾಸ ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఈ ఊపిరి ఎక్కడ తీసుకుందాం? ಈ ಶ್ವಾಸ ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. అట్లాగా ಆ ರೀತಿನ కాదు. ಇಲ್ಲ. దేవుని సన్నిధి మన ఊపిరిగా ఉండాలి. ದೇವರ ಸನ್ನಿಧಿನೇ ನಮಗೆ ಉಸಿರಾಗಿರಬೇಕು. దేవుని ఆరాధన మన యొక్క ఊపిరిగా, శ్వాసగా ఉండాలి. ದೇವರ ಆರಾಧನೆ ನಮಗೊಂದು ಶ್ವಾಸವಾಗಿರಬೇಕು. దేవుని వాక్యము
మన శ్వాసగా ఉండాలి. ದೇವರ ವಾಕ್ಯವೇ ನಮಗೆ ಶ್ವಾಸವಾಗಿರ್ಬೇಕು. అప్పుడు హుమనాబాద్ మనోహర్ అన్న ఒక వాక్యం చెప్పేవాడు. ಹುಮ್ನಾದಲ್ಲಿರುವಂಥ ಮನೋರಂಕಲ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳೋದು. మేము ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడు. ಆತನ ಹತ್ರ ಬಹಳ ಕ್ಲೋಸ್ ಆಗಿರೋರು. కొన్ని ఏండ్లు మేము కలిసి ఉన్నాం. ಕೆಲವು ವರ್ಷಗಳ ಮಟ್ಟಿಗೆ ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు, మహిమలో ఉన్నాడు. ಆತನ ಮಹಿಮೇಲೆ ಹೋಗಿದ್ದು ಮಹಿಮೇಲೆ ఈ రోజు ఆయన చెప్పేవాడు, ಆ ರೀತಿ ಹೇಳುವಂತಾರ ఒక పాట పాడేవాడు కదా, ಒಂದು ಹಾಡು ಹಾಡುವರಲ್ಲ. మా సామాన్యంగా మన గుండె ఏమని కొట్టుకుంటది, ನಮ್ಮ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಮ್ಮ ಎದೆ ಏನಂತ ಬಡ್ಕೋತದೆ, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ ಲಬ್ ಡಬ್ ಲಬ್ ಡಬ್ ಅಂತ ಬಡ್ಕೋತದೆ. ఆయన ఏం చెప్తాడంటే ಆತನೇನು ಹೇಳ್ತಾನೆ, డబ్బు డబ్బు. ಆತ ಏನು ಹೇಳ್ತೀರಂದ್ರೆ ಹಣ 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 ಅಂತ ಬಡ್ಕೋತಾನೆ. మామూలుగా సైన్స్ ప్రకారంగా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ಮಾಮೂಲಾಗಿ ಸೈನ್ಸ್ ಪ್ರಕಾರ ಹೃದಯ ಲಬ್ ಡಬ್ ಹೊಡ್ಕೋತದೆ. విశ్వాసి గుండె ఎట్లా కొట్టుకుంటే ವಿಶ್ವಾಸಿಗೂ ಹೃದಯ ಹೆಂಗೆ ಬಡ್ಕೋತದೆ, డబ్ 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 డబ్. ಡಬ್ಬು 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 ಅಂದ್ರೆ ಹಣ ಹಣ ಅಂತ ಬಡ್ಕೋತದ. అందుకొరకే ఆయన పాట పాడేవాడు. ಆ ರೀತಿ ಆತ ಅಂಕಲ್ ಅವ್ರು ಹಾಡು ಹಾಡೋರು. పరమ జీవము నాకు నివ్వా, ಪರಮ ಜೀವ ನನಗೆ ಕೊಡೋನು, తిరిగి లేచిన నా కొరకై, ತಿರುಗಿ ಎದ್ದಿ ನನಗೋಸ್ಕರ. తర్వాత ಅದಾದ್ಮೇಲೆ నిరంతరము నడిపించును, ನಿರಂತರವಾಗಿ ನಡೆಸು, మరలా నన్ను తీసుకుని పోవును. ಮತ್ತೆ ನಾನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು. యేసు చాలు, ಯೇಸು ಸಾಕು, యేసు చాలు, ಯೇಸು ಸಾಕು, పైసా చాలు, ಹಣ ಸಾಕು. అది ఆయన చెప్పేవాడు. ಆದ ರೀತಿ ಹೇಳೋನು. యేసు చాలు, ಯೇಸು ಸಾಕು, పైసా చాలు. ಹಣ ಸಾಕು. ఏం అబ్రహ్మణ సరిపోయిందా? 2 నెలలు ఉండి వచ్చినావు, సరిపోయిందా పైసా? ఆడెక్కడ టైటస్ సరిపోయిందా? నెలన్నర 2 నెలలు సరిపోయిందా? మరలా పోతారా బిడ్డ? ఈసారి పోయినారనుకో మిమ్మల్ని అక్కడే పెట్టేస్తాం, థియేటర్లోకి రానేమో మరలా. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ వాళ్ళు నమ్మకంగా వీళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళు అక్కడ మందిరంకి వెళ్తారులే. ಅವ್ರು ಇಲ್ಲಿ ಇದ್ದಿದ್ರು ಸಹ ಅವ್ರ ಮಂದಿರಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅವ್ರ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ. చాలా నమ్మకమైన వాళ్ళు, ಬಹಳ ನಂಬಿಕೆಸ್ತರು. మొన్న ఆదివారం జఫన్య బ్రదర్ వచ్చాడు కదా, ಒಂದೇ ಆದಿತ್ಯವಾರ ಜಫನ್ಯ ಬ್ರದರ್ ఆ మందిరానికి వీళ్ళు వెళ్తారు. ಅವ್ರು ಇರುವಂಥ ಮಂದಿರಕ್ಕೆ ಅಣ್ಣವ್ರು ಹೋಗ್ತಾರೆ. కాబట్టి వాళ్ళే కాదు, వాళ్ళ ఊరోళ్ళు అంతా అంతే. ಅವರೇ ಅಲ್ಲ, ಅವ್ರ ಊರಿನಲ್ಲಿ ಇರುವಂಥ ఆల్ ఇండియాలో వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసినా, ಆಲ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಎಲ್ಲೂ ಸಹ ಅವ್ರು ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ರು ಸಹ ఆదివారం మాత్రం దేవుని మందిరం ఉంటారు. ಆದಿತ್ಯವಾರ ಮಾತ್ರ ದೇವ್ರ ಮಂದಿರದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ఒక విధంగా ఆత్మీయంగా చెప్పాలంటే దాన్ని బట్టి దేవుడు వాళ్ళ వ్యాపారాన్ని కూడా దీవిస్తున్నారు. ಇನ್ನೊಂದು ಆತ್ಮೀಯವಾಗಿ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಅದರ ಕಾರಣ ದೇವರು ಅವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ. వాళ్ళ వ్యాపారంలో బర్కత్ కూడా ఉంది. ಅವ್ರ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಒಂದು ಲಾಭ ಸಹ ಇದೆ. మనకు బర్కత్ ಇಲ್ಲ, ನಮಗೇನು ಲಾಭ ಇಲ್ಲ. ఒక వారం వస్తాం, ఒక వారం రాం, ಒಂದು ವಾರ ಬಂದರೆ ಇನ್ನೊಂದು ವಾರ ಬರಂಗಿಲ್ಲ, ఇంకొక వారం వస్తే ఇంకొక వారం రాం, ಇನ್ನೊಂದು ವಾರ ಬಂದರೆ ಇನ್ನೊಂದು ವಾರ ಜಂಪ್, ఇట్లాగా ಈ ರೀತಿನ. కాబట్టి రెగ్యులారిటీ ఉంది. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಬರಬೇಕು. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యములు 2:42. ಓದ್ರಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2:42. వాళ్ళు ఎట్లా ఉన్నారు సహవాసములో? ಸಹವಾಸದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇದ್ದಾರೆ? అపోస్తుల కార్యములు 2:42. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2:42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ಯಾವ ರೀತಿ ಇದ್ದಾರೆ? అప్పుడప్పుడు ఉన్నారు, ಅವಾಗ ಇದ್ದಾರೆ. అట్లా ఉన్నదా? ಆ ರೀತಿ ಇದೇನಾ? ఎడతెగకుండా ఉన్నారు, ಎಡಬಿಡದೆ ಇದ್ದಾರೆ. కాబట్టి ఆది సంఘం ఆ విధంగా వర్ధిల్లుతూ వచ్చింది. ಅದಕ್ಕಾಗಿ ಆದಿ ಸಭೆ ಆ ರೀತಿ ವೃದ್ಧಿ ఆ ಆಗ್ತಾ రోజు ఆది సంఘం అలాగ వర్ధిల్లింది. ಆ ರೀತಿ ಆದಿ ಸಭೆ ವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಬಂದಿದೆ. ఇప్పుడు ఆధునిక సంఘము, ಈಗಿರುವಂತ ಆಧುನಿಕ ಸಭೆ, సో ఆది సంఘము, ಆದಿ ಸಭೆ, ఆధునిక సంఘము, ಆಧುನಿಕ సభೆ. దీనిని ఎట్లా పోల్చవచ్చు అంటే, ಇದು ಯಾವ ರೀತಿ ಹೋಲಿಸಬಹುದು ಅಂದ್ರೆ, నక్క, తెలుగులో చెప్తారు నక్కకు నాగలోకం అంత దూరం అంటారు. నక్క నాగలోకం ನರಿ ಮತ್ತೆ ನಾಗಲೋಕ అంటే పాతాళము పరలోకము. ಪಾತಾಳ ಮತ್ತೆ ಪರಲೋಕ అది హైందవ భాష, ಅದು ಹಿಂದೂ ಭಾಷೆ. ఇప్పుడు మన భాషలో చెప్తాం. ನಮ್ಮ భాಷೆಯಲ್ಲಿ ಹೇಳ್ಕೊಂಡು ఆ పరలోకముకు పాతాళంకి ఎంత దూరమో అంత దూరం. ಪರಲೋಕಕ್ಕೆ ಪಾತಾಳಕ್ಕೆ ಎಷ್ಟು ದೂರನೋ ಅಷ್ಟು ದೂರ. ఏంటది? ಏನದು? ఏంటది? ಯಾವುದದು? ఆది సంఘము, ಆದಿ ಸಭೆ, ఆధునిక సంఘము. ಆಧುನಿಕ ಸಭೆ. ఆ ఆధునిక సంఘములో ಆಧುನಿಕ ಸಭೆಯಲ್ಲಿ సోకులు ఎక్కువైపోతున్నాయి. ಈಗ సోకులు, ಸೋಕಿಗಳು ಜಾಸ್ತಿ ಆಗ್ತವೆ, జాస్తి అయిపోతున్నాయి, ಜಾಸ್ತಿ ಆಗ್ತವೆ చాలా. ಬಹಳ. ఆధునిక సంఘములో ప్రార్థన లేదు, ಆಧುನಿಕ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲ, ఆరాధన లేదు, ಆರಾಧನೆ ಇಲ್ಲ, సహవాసము లేదు, ಸಹವಾಸ ಇಲ್ಲ, ఆత్మలో పరితాపము లేదు, ಆತ್ಮದಲ್ಲಿ ಯಾವ ಒಂದು ఆత్మల ಪರಿತಾಪ ಇಲ್ಲ, కొరకైన భారం లేదు, ಆತ್ಮಗೋಸ್ಕರ ಇರುವಂತ ಭಾರ ಇಲ್ಲ, సంఘ భారం లేదు, ಸಭೆ ಒಂದು ಭಾರ ಇಲ್ಲ. ఉదయం 10 గంటలకు ఆరాధన అంటే ಮುಂಜಾನೆ 10 ಗಂಟೆಗೆ ಆರಾಧನೆ ಅಂದ್ರೆ ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు 10 గంటలకి ಮನೆಯಿಂದಲೇ 10 ಗಂಟೆಗೆ ಬರೋದಕ್ಕೆ కాదు, 9:30కి అక్కడ బయలుదేరాలి, 9 వರೆಗೆ ಅಲ್ಲಿಂದ ಹೊರಡಬೇಕು. తర్వాత ముఖ్యమైన సహోదరులు, తర్వాత బ్రదర్సు
9:30కి ఇక్కడ 9 గంటలకు బయలుదేరి ఇక్కడ 9:30కి ఇక్కడ ఉండాలి. ಮುಖ್ಯ ಅಂದರೆ ಬಾಧ್ಯತೆ ಉಳ್ಳಂಥ ಸಹೋದರು 9 ಗಂಟೆಗೆ ಪ್ರಾರಂಭಿಸಿ 9ವರೆಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕು. నిన్న సాయంత్రం ఒక్కరే చేపలు వేసినారు. ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಒಬ್ಬರೇ ಚಾಪೆ ಹಾಕ್ಯಾರ. మరి ಇವರಂతా ಎಲ್ಲಿ ಹೋದ್ರಿ? ಬಾಕಿದವ್ರು ಎಲ್ಲಿ ಹೋದ್ರಿ? ಇವರಂతా ಎಲ್ಲಿ ಹೋದ್ರಿ? ಇವರೆಲ್ಲ ಎಲ್ಲಿ ಹೋದ್ರಿ? అది మంచిది కాదు. ಅದು ಒಳ್ಳೇದಲ್ಲ. దేవుని మందిరమును మనం ప్రేమించాలి. ದೇವರ ಮಂದಿರವನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. యవనస్తులైన వారు, ಯೌವನಸ್ಥವಾದವರು, బ్రదర్స్, ಸಹೋದರರು దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. ದೇವರ ಮಂದಿರ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, ఇంకా మనం ముందుకు చాలా విషయాలు నేర్చుకుంటాం. ಮುಂದೆ ಏನೋ ಬಹಳ ವಿಷಯ ಕಲಿತೇವೆ. కాబట్టి మన యొక్క రండి మన యొక్క ముఖ్యమైన భాగంలోనికి, ನಮ್ಮ ಮುಖ್ಯವಾದ ಭಾಗಕ್ಕೆ ಬರೋಣ. ముఖ్యమైన భాగంలోకి వెళ్ళక మునుపు మరలా ఒకసారి గుర్తు చేస్తాం. ಮುಖ್ಯವಾದ ಭಾಗಕ್ಕೆ ಹೋಗಕ್ಕಿಂತ ಮೊದಲು ಇನ್ನೊಂದ್ಸರಿ ఎవరు ఆరాధించాలి? ಯಾರು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು? ఎవరమ్మా? ఆరాధన వాక్యం విన్నవాళ్ళు మాత్రమే. ಆರಾಧನದ ಸಂದೇಶ ಕೇಳಿದವರು ಮಾತ್ರ. ఎవరు బల్ల తీసుకోవాలి? ಯಾರು ಮೇಜು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು? ఆరాధన చేసిన వారు మాత్రం. ಆರಾಧನೆ ಮಾಡಿದವರು ಮಾತ್ರ. ఎవరు కానుక వేయాలి? ಯಾರು ಕಾಣಿಕೆ ಹಾಕಬೇಕು? బల్ల తీసుకున్న వాళ్ళు మాత్రం. ಮೇಜ್ ತೆಗೆದುಕೊಂಡವ್ರು ಮಾತ್ರ. మరలా బల్ల తీసుకున్న విషయంలో ఇంకొకటి ఏంటి? ಮೇಜ್ ತೆಗೆದುಕೊಳ್ಳೋದ್ರಿ నిజమైన మారు మనసు, ನಿಜವಾದ ಪಶ್ಚಾತ್ತಾಪ, నీటి బాప్తిస్మము, ನೀರಿನ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ, మంచి మనస్సాక్షి ಒಳ್ಳೆ ಮನೆ ಸಾಕ್ಷಿ ఉంటేనే బల్ల తీసుకోవాలి. ಇದ್ರೆ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. ఆ బల్ల తీసుకోకుండా ఎవరు కూడా కానుక వేయవద్దు. ಆ ಮೇಜು ತೆಗೆದುಕೊಳ್ಳಲಾರದೆ ಯಾರು ಸಹ ಕಾಣಿಕೆ ಹಾಕಬೇಡ್ರಿ. ఇక్కడ మాకు చాలా తక్కువ ఉంది జనసంఖ్య చాలా తక్కువ ఉంది. ಜನಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಇದೆ. జనసంఖ్య తక్కువ ఉన్నప్పుడు అది కూడా తక్కువే ఉంటుంది. రొక్క ಜನಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಅದ ಅಂದ್ರೆ ಹಣ ಸಹ ಕಡಿಮೆನೇ ಇರ್ತದೆ. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ಆ మాట చెప్పరు. ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾರು ಆ ಮಾತು ಹೇಳಂಗಿಲ್ಲ. కానీ మేము చెప్తున్నాం విశ్వాసంతో. ಅದು ನಂಬಿಕೆಯಿಂದ ನಾವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ. దయచేసి మీరు బలలో తీసుకోకపోతే ನೀವು ದಯಮಾಡಿ ಮೇಜು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. కానుకలు వేయవద్దు. ನೀವು ಕಾಣಿಕೆ ಹಾಕಬೇಡಿ. గుర్తుపెట్టుకోండి, ನೆನಪಿಟ್ಕೊರಿ. ఇప్పుడు మన యొక్క భాగంలోకి రండి. ನಮ್ಮ ಭಾಗಕ್ಕೆ ಬರೋಣ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ಯಾಕೋಬನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 15ನೇ ವಚನ ಎಲ್ಲರೂ ಕಲಿತು ಓದೋಣ. యాకోబు 1:15. ಯಾಕೋಬ 1:15. 1:15 అందరం కలిసి చదువుకుంటాం. 15ನೇ ವಚನ అందరం కలిసి ಎಲ್ಲರೂ ಕಲಿತು ಓದೋಣ. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును ಹಡೆಯುತ್ತದೆ. మరలా ఒకసారి చదువుకుంటాం. ಇನ್ನೊಂದ್ಸಾರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆಮೇಲೆ ಆಶೆಯು ಬಸರಾಗಿ ಪಾಪವನ್ನು ಹೇರುತ್ತದೆ, ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು ಮರಣವನ್ನು ಹಡೆಯುತ್ತದೆ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದರೆ మనం ప్రభు బలలో ప్రవేశించక మునుపు ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಭಾಗವಹಿಸುತ್ತೇವೆ. దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటాం. ದೇವರ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ದೇವರ ವಾಕ್ಯ ಏನು ಹೇಳುತ್ತದೆ? దురాశ గర్భము ధరించి ಆಶೆಯು ಬಸುರಾಗಿ పాపమును కనగా ಪಾಪವನ್ನು ಹೇರುವಾಗ పాపము పరిపక్వమై, ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು ఏం పాపం పరిపక్వమై ఏమైంది? ಪಾಪ ಹೆಚ್ಚಾಗಿ ಏನಾಗಿದೆ? మరణమును కన్నది. ಮರಣವನ್ನು ತಂದಿದೆ. దురాశ ఏం చేసింది? ದುರಾಶೆ ಏನ್ ಮಾಡಿದೆ? గర్భము ధరిపించింది. ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿದೆ. గర్భం ధరించి ఏం చేసింది? ಗರ್ಭ ಧರಿಸಿ ಏನ್ ಮಾಡಿದೆ? పాపమును కన్నది. ಪಾಪವನ್ನು ಹೆತ್ತಿದೆ. పాపం ఏం చేసింది? ಪಾಪ ಏನ್ ಮಾಡಿದೆ? మరణాన్ని కన్నది. ಮರಣವನ್ನು ಹೆತ್ತಿದೆ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, దయచేసి దేవుని వాక్యం మనం చూస్తాము. ದೇವರ ವಾಕ್ಯದ ನಾವು ನೋಡ್ತೀವಿ. యెషయా గ్రంథము 33:11. ಯೆಶಯ 33:11. త్వరగా ಬೇಗ ಬೇಗನೆ. ಯೆಶಯ 33:11. త్వరగా అంటే ఎవరన్నా చదవండి. 33:11. ನೀವು ಹೊಟ್ಟನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಕೊಳೆಯನ್ನು ಹೇರುವಿರಿ, ನಿಮ್ಮ ಬುಸುಗುಟ್ಟಿಕೆಯು ನಿಮ್ಮನ್ನೇ ನುಂಗುವ ಜ್ವಾಲೆಯಾಗುವುದು. పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కన్నారంట వాళ్ళు. ನೀವು ಹೊಟ್ಟನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಕೊಳೆಯನ್ನು ಹೇರುವರೆಂದು. పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కన్నారంట. ಆ ಹೊಟ್ಟನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಕೊಳೆಯನ್ನು ಅವರು ಹೆತ್ತಾರಂತೆ. తర్వాత యెషయా గ్రంథము 59:4. ಯೆಶಯ 59:4. 59:4. 59:4. ఇక్కడ వీళ్ళేం గర్భం ధరించారు? ಇವರೇನು ಗರ್ಭಧರಿಸಿದ್ದಾರೆ? చెడుగును గర్భము ధరించి ಕೆಟ್ಟದನ್ನು ಗರ್ಭಧರಿಸಿ పాపమును కందురు. ಅವರು ಪಾಪವನ್ನು ಹೇರುತ್ತಾ ಬಂದರು. తర్వాత కీర్తనలు 7:14. ಕೀರ್ತನೆ 7:14. 7:14. ಕೀರ್ತನೆ 7:14. చేటును గర్భము ధరించిన వాడై ಕಹಿಯನ್ನು ಗರ್ಭಧರಿಸುವರಾಗಿ వాడేం కంటున్నాడు? ಅವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? అబద్ధమును కంటున్నాడు. ಸುಳ್ಳನ್ನು ಹೇರ್ತಾ ಇದ್ದಾರಂತೆ. 7:14. ನನ್ನ ಶತ್ರು ಕೆಡುಕನ್ನು ಏರಬೇಕೆಂದು ಪ್ರಸವೇದನೆಯಲ್ಲಿದ್ದಾನೆ, ಅವನು ಹಾನಿಯನ್ನು ಪಡೆಯುವನೆಂದು ನೆನೆಸಿಕೊಂಡನು.
తర్వాత దయచేసి యోబు గ్రంథము 4:8. యోబ 4:8. 4:8. యోబ 4. అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ನಾನು ನೋಡಿರುವ ಮಟ್ಟಿಗೆ ಅಧರ್ಮವನ್ನು ಉತ್ತು ಕೇಡನ್ನು ಬಿತ್ತುವರು ಕೇಡನ್ನೇ ಕೊಯ್ಯುವರು. అక్రమమును దున్ని ಅಕ್ರಮವನ್ನು ಅಲ್ಲಿ ಹೊಡೆದು కీడునే కోయువారు. ಆ ಕೀಡನ್ನೇ ಅಲ್ಲಿ ಕೊಯ್ತಾರಂತ. ఏమి దున్నారో అదే పంట కోస్తారు, ಅದು ಏನ್ ಬಿತ್ತಿದಾರೋ ಅದನ್ನೇ ಕೊಯ್ತಾರೆ, అదే కోస్తారు. ಅದೇ ಕೊಯ್ತಾರೆ. అలాగే ఇప్పుడు మనం చూసిన భాగములో ಅದೇ ರೀತಿ ನಾವು ನೋಡಿದ ಭಾಗದಲ್ಲಿ పొట్టును గర్భం ధరించి కొయ్యకాలను కన్నారు. ಆ ಹೊಟ್ಟನ್ನು ಗರ್ಭಧರಿಸಿ యెషయా 33:11. ಯೆಶಯ 33:11. అదే యెషయా 59:4లో 59:4లో 59:4 చెడుగును గర్భము ధరించి పాపమును కంటున్నారు. ಅವರು ಕೇಡನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಪಾಪವನ್ನು ಅವರು ಹೇರ್ತಾ ಇದ್ದಾರೆ. కీర్తనలు 7:14లో చేటును గర్భం ధరించిన వాడే అబద్ధమును కంటున్నాడు. ಅವರು ಕೇಡನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಸುಳ್ಳನ್ನು ಎತ್ತಿದ್ದಾರೆ. యోబు 4:8లో అక్రమమును దున్ని కీడును విత్తుతున్నారు, దాన్ని కోస్తున్నారు. ಅಕ್ರಮವನ್ನು ಬಿತ್ತಿ ಅದನ್ನೇ ಕೊಯ್ತಾ ಇದ್ದಾರೆ. తర్వాత యోబు గ్రంథం 15:35లో వ్రాయబడింది. ಯೋಬ 15:35 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దుష్కార్యమును గర్భము ధరించి ದುಷ್ಕಾರ್ಯವನ್ನು ಗರ್ಭಧರಿಸಿ పాపమును కంటున్నారు. ಪಾಪವನ್ನು ಹೇರ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఈ 5 విషయాలు మనకేం తెలియజేస్తుందంటే, ಈ 5 ವಿಷಯಗಳು ನಮ್ಗೆ ಏನ್ ತಿಳಿಸ್ತಾವ ಅಂದ್ರೆ, గర్భము ధరించి ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿ గర్భము ధరించి ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿ. కాబట్టి ప్రియమైన వారారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, చాలా సార్లు మనము న్యూస్లో వింటుంటాము, చూస్తుంటాము. ಅನೇಕ ಸಾರಿ ನಾವು ನ್ಯೂಸ್ನಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇರ್ತೇವೆ, ನೋಡ್ತಾ ಇರ್ತೇವೆ. పాపము వాళ్ళు కన్సీవ్ అయినట్లుగా రిపోర్ట్లు వస్తాయి, గర్భం ధరించినట్లు ಗರ್ಭ ಧರಿಸಿದಾಗೆ ಅವ್ರ ರಿಪೋರ್ಟ್ಗಳು ಬರ್ತವೆ. కానీ తర్వాత కొంతకాలం తర్వాత చూస్తే అది గర్భము కాదు, ಕೆಲವು ಕಾಲ ಆದ್ಮೇಲೆ ನೋಡಿದ್ರೆ ಅದು ಗರ್ಭ ಇರಂಗಿಲ್ಲ, అది గడ్డలు అని తెలుస్తాయి. ಅದು ಗಡ್ಡೆಗಳು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾయి. అలాంటి రిపోర్ట్లు కూడా మెడికల్లో ఉన్నాయి. ಅಂತ ರಿಪೋರ್ಟ್ಗಳು ಸಹ ಮೆಡಿಕಲ್ ನಲ್ಲಿ అది ಇವೆ. గర్భము కాదు, ಅದು ಗರ್ಭ ಅಲ್ಲ, అది గడ్డ. ಅದು ಒಂದು ಗಡ್ಡೆ. అది బిడ్డ కాదు, ಅದು ಮಗು ಅಲ್ಲ, అది గడ్డ. ಅದೊಂದು ಗಡ್ಡೆ. అది కొంచెం దుఃఖకరమైన విషయమే. ಅದು ಸ್ವಲ್ಪ ದುಃಖಕರ ವಿಷಯನೇ. ఆ తల్లికి ఎంతో మనోవేదనే. ಆ ತಾಯಿಗೆ ಎಷ್ಟೋ ಮನೋವೇದನೆ. దానినే మనం ఆత్మీయ జీవితంతో పోల్చుకుంటే, ಅದನ್ನ ಆತ್ಮೀಯ ಜೀವಿತಕ್ಕೆ ಹೋಲಿಸಿಕೊಂಡ್ರೆ, మనము బిడ్డలమా గడ్డలమా ఇంతకు? ಇಲ್ಲಿ ಮಟ್ಟಿಗೆ ನಾನು ಮಕ್ಕಳ ಅಥವಾ ಗಡ್ಡೆನ, దేవుని బిడ్డలమ్మా లేకపోతే గడ్డలమా? ದೇವರ ಮಕ್ಕಳ ಅಥವಾ ಗಡ್ಡೆನ? కాబట్టి రండి మన యొక్క భాగంలోనికి. ನಮ್ಮ ಭಾಗಕ್ಕೆ ಬನ್ರಿ. ఇది గలతీ పత్రిక 4:19. ಗಲಾತಿ 4:19. ఇక్కడ ఒక ఆయన కూడా గర్భం ధరించి ఉన్నాడు. ಇಲ್ಲಿ ಸಹ ಒಬ್ಬರು ಗರ್ಭ ಧರಿಸಿದ್ದಾರೆ. గర్భము ధరించి ఉన్నాడు. ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿದ್ದಾರೆ. ఏమి గర్భం ధరించాడు ఆయన? ಯಾವ ಗರ್ಭ ಧರಿಸಿದ್ದಾರೆ? గలతీ పత్రిక 4:19. ಗಲಾತಿ 4:19. ನನ್ನ ಪ್ರಿಯವಾದ ಮಕ್ಕಳೇ, ಕ್ರಿಸ್ತನ ಸಾರೂಪ್ಯವು ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುವ ತನಕ ನಿಮಗೋಸ್ಕರ ತಿರುಗಿ ಪ್ರಸವೇದನೆ ಪಡುತ್ತೇನೆ. నా పిల్లలారా, ನನ್ನ ಮಕ್ಕಳೇ, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడ వరకు, ಕ್ರಿಸ್ತನ ಸಾರೂಪ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುವ ಮಟ್ಟಿಗೆ మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ನಿಮಗೋಸ್ಕರ ತಿರುಗಿ ಪ್ರಸವೇದನೆ ಪಡುತ್ತೇನೆ. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುವ ಮಟ್ಟಿಗೆ నేను ప్రసవ వేదన పడుతున్నా. ನಾನು ಪ್ರಸವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రసవ వేదన పడుతున్నాడు ఆయన, దైవజనుడు, ದೈವ ಸೇವಕನಾದಂತ ಪ್ರಸವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్నో మంత్ ఆయనకి? ಆತನಿಗೆ ಎಷ್ಟು ತಿಂಗಳು? 9th మంత్ లాగా అనుకుంటా. 9 ತಿಂಗಳ ಹಂಗೆ ಅನ್ಕೊಳತ್ತೆ. 9th మంత్ ఉంటేనే పాపం వేదన పడేది. 9 ತಿಂಗಳಿದ್ರೆ ವೇದನೆ ಪಡುವಂತ. 7 నెలలు 8 నెలలు బాగానే ఉంటారు పాపం. 7-8 ತಿಂಗಳು ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ. 9th మంత్ డ్యూ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు 9 ಮಂತ್ ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ದಿನಗಳು ಕಡಿಮೆ ಹತ್ರ ಬಂದಾಗ ఎంతో గౌరవనీయమైన విషయము, ಎಷ್ಟು ಗೌರವನೀಯವಾದ ವಿಷಯ. ఆ స్త్రీ మూర్తి ఆ బిడ్డను కనడానికి 9 మాసాలు మోస్తుంది. ಆ ಸ್ತ್ರೀ 9 ತಿಂಗಳು ಹೊತ್ಕೊಳ್ತಾಳೆ. నిజంగా స్త్రీ ఈ భూమి మీద లేకపోతే సంతానం యొక్క ఉత్పత్తే లేదు. ನಿಜವಾಗಿ ಸ್ತ್ರೀ ಭೂಮಿ ಮೇಲೆ ಇಲ್ಲದಿದ್ರೆ ಸಂತಾನ ಉತ್ಪತ್ತಿನೇ ಇಲ್ಲ. దానిలో ಅದರಲ್ಲಿ ఇప్పుడు ఆత్మీయమైన సంతానము, ಆತ್ಮೀಯವಾದಂತ ಸಂತಾನ. అపోస్తలుడు పౌలు గారు గర్భం ధరించారు. ಅಪೊಸ್ತಲ ಪೌಲನವರು ಗರ್ಭ ಧರಿಸಿದ್ದಾರೆ. ఎంత మందిని కన్నాడు, ಎಷ್ಟು ಜನರನ್ನು ಹೆತ್ತಿದಾನೋ, ఎంత మందిని కన్నాడు, ಎಷ್ಟು ಜನವನ್ನು ಹೆತ್ತಿದಾನೋ. ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ಇವಾಗಾದರೂ ಪ್ರಸವ ವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేని కొరకైన ఈ ప్రసవ వేదన? ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ಈ ಪ್ರಸವ ವೇದನೆ? నశించిపోవలసిన ఆత్మల కొరకై, ನಶಿಸಿ ಹೋಗುವ ಆತ್ಮಳಿಗೋಸ್ಕರ, దేవుని ప్రజల కొరకు, ದೇವರ ಒಂದು ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ, దేవుని సంఘము కొరకు, ದೇವರ ಒಂದು ಸಭೆಗೋಸ್ಕರ,
దేవుని ప్రజల కొరకు ದೇವರ ಪ್ರಜೆಗಳಿಗೋಸ್ಕರ ప్రసవ వేదన పడుతున్నారు. ಪ್ರಸವ ವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, అందుకొరకు చూడండి దయచేసి. ಅದಕ್ಕಾಗಿ ನೋಡ್ರಿ ದಯಮಾಡಿ. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే, ಇಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ, ఇక్కడ మనం చూసినట్లయితే ಇಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ రాయబడింది, ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఫిలెమోను 1:10. ಫಿಲೆಮೋನು 1:10. ఇప్పుడు అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ಇವಾಗ ఫిలెమోను 1:10 ಡೆಲಿವರಿ ಆಗಿದೆ. ಫಿಲೆಮೋನು 1:10. 4:19లోనేమో ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, నొప్పులు తీస్తూ ఉన్నాడు. 4:19ರಲ್ಲಿ ಯಾವ ಪ್ರಸವ ವೇದನೆ ಆ ನೋವನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇರ್ತಾ ಇದ್ದಾನೆ. దేని కొరకు? ಅದಕ್ಕೋಸ್ಕರ క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗೋ ಮಟ್ಟಿಗೆ ఆయన మనలను కనాలని, ಆತನು ನಮ್ಮನ್ನು ಹೇರ್ಬೇಕಂತ ಹೇಳಿ ఇప్పుడు ఆయన కన్నాడు, ಇವಾಗ ಹೆತ್ತಿದಾನೆ. ఫిలెమోను 1:10. ಫಿಲೆಮೋನು 1:10. ನಾನು ಸೆರೆಯಲ್ಲಿ ಪಡೆದಿರುವ ನನ್ನ ಮಗನಾದ ಓನೇಸಿಮನ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. నా బంధకములలో కనిన నా కుమారుడగు ఓనేసిము అన్నాడు. ನಾನು ಸೆರೆಯಲ್ಲಿ ಪಡೆದಿರುವ ನನ್ನ ಮಗನಾದ ಓನೇಸಿಮನ ವಿಷಯದಲ್ಲಿ ಅಂತಾನೆ. దేవుని వాక్యము నిమిత్తము, ದೇವರ ವಾಕ್ಯ ನಿಮಿತ್ತ, సువార్త నిమిత్తము, ಸುವಾರ್ತೆ ನಿಮಿತ್ತ చెరసాలలో వేయబడి ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟು, ఆయన అపోస్తలుడు పౌలు గారు చెరసాలలో వేయబడ్డాడు. ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. అక్కడ కూడా గర్భం ధరించాడు. ಅಲ್ಲಿ ಸಹ ಗರ್ಭ ಧರಿಸಿದ್ದಾನೆ. ఓనేసిమును కన్నాడు, ಓನೇಸಿಮನನ್ನು ಹೆತ್ತಿದ್ದಾನೆ, ఆత్మీయంగా కన్నాడు. ಆತ್ಮೀಯವಾಗಿ ಹೆತ್ತಿದ್ದಾನೆ. మొదటి తిమోతి పత్రిక 1 ತಿಮೋತಿನ ಬರೆದ 1:2. 1:2. చెరసాలలో ఎవరన్నా ఆత్మీయంగా పిల్లలు కంటారా? ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಆತ್ಮೀಯ ಮಕ್ಕಳನ್ನ, ఈ జైలులో నేను ఎట్లా వచ్చాను, ಈ ಜೈಲಿನಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಬಂದೆನು, చేయని నేరం కొరకు నన్ను జైలులో వేశారు ಯಾವ ಒಂದು ತಪ್ಪು అని బాధపడుతూ ఉండాలి. ಆ ಮಾಡದ ತಪ್ಪಿಗೆ కానీ ಜೈಲಿನಲ್ಲಿ చెరసాలలో కూడా ఒక ఆత్మను కన్నాడు ఆయన. ಆದರೆ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಸಹ ಆತ್ಮನು ಒಂದು ಆತ್ಮವನ್ನು ಹೆತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದರೆ తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ತಿಮೋತಿಗೆ ಬರೆದ 1ನೇ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ತಿಮೋತಿಗೆ ಬರೆದ 1ನೇ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ನಂಬಿಕೆ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜ ಕುಮಾರ ಆಗಿರುವ ತಿಮೋತಿನಿಗೆ ಬರೆಯುವುದೇನೆಂದರೆ, నా నిజ కుమారుడగు తిమోతి అంటాడు. ನನ್ನ ನಿಜ ಕುಮಾರನಾದ ತಿಮೋತಿ ಏನಂತಾನೆ. ఆ తర్వాత తిమోతి 2వ పత్రిక 1:5. ತಿಮೋತಿ 2ನೇ ಪತ್ರಿಕೆ 1:5. 1:5. 1:5. 2ನೇ ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1:5. తిమోతి 2వ పత్రిక కదమ్మా, అక్కడ అంటాడు కదా, నేను కనిన కుమారుడు అంటాడు కదా. 2వ తిమోతి 1:5లో అంటాడు, నా కుమారుడు. కాబట్టి ఇప్పుడు మనము 3 సందర్భాల్లో చూసాము. 3 ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ. ఫిలెమోను 1:10, ಫಿಲೆಮೋನು 1:10, 1 ತಿಮೋತಿ 1:2, 1 ತಿಮೋತಿ 1:2, తర్వాత 2 తిమోతి 1:5. 2ನೇ ತಿಮೋತಿ 1:5 మనం చూస్తాము. ನಾವು ನೋಡ್ತೇವೆ. నేను కనిన కుమారుడు, ನಾನು ಹೆತ್ತಂತ ಮಕ್ಕಳು, నేను కనిన కుమారుడు ಹೆತ್ತಂತ ಮಗನು అని చెప్తున్నాడు ఆయన. ಆ ರೀತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే ఇప్పుడు దీనిని మనము మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోకి వెళ్తే, ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಹೋದ್ರೆ, మొదటి అధ్యాయంలోకి ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರ್ರಿ. చాలా మందికి వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు ఈ దినాల్లో. ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಅವ್ರು ಬೇರೆ ಬೇರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ఏం రాయబడింది ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? అక్కడ ఏం రాయబడింది? ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? అబ్రహాము ఇస్సాకును కనెను. ಅಬ್ರಹಾಮನು 2ನೇ ವಚನ ಪ್ರಕಾರ ಅಬ್ರಹಾಮನು ಇಸಾಕನನ್ನು ಪಡೆದನು. ఇస్సాకు యాకోబును కనెను. ಯಾಕೋಬನು ಇಸಾಕನು ಯಾಕೋಬನನ್ನು ಪಡೆದನು. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ಯಾಕೋಬನು ಯಹೂದ್ಯನನ್ನು ಅವನ ಅಣ್ಣ ತಮ್ಮದರನ್ನು. ఎక్కడైనా మగోళ్ళు కంటారా? ಎಲ್ಲಾದರೂ ಗಂಡಸ మಕ್ಕಳನ್ನು ಹೇರ್ತಾರೆ. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, మత్తయి సువార్తలో వ్రాయబడిన వంశావళిలో వ్రాయబడింది, ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, వాళ్ళు కనలేదు కానీ ಅವರು ಹೆತ್ತಲಿಲ್ಲ, వాళ్ళ ద్వారా ఆ సంతానం వచ్చింది, ಅವರ ಮೂಲಕ ಸಂತಾನ ಬಂದಿದೆ. ఆత్మీయంగా వాళ్ళు కన్నట్లే. ಆತ್ಮೀಯವಾಗಿ ಅವರು ಹೆತ್ತಾಗಿ. అలాగే అబ్రహాము అనేకులకు తండ్రి అయినాడు. ಅದಕ್ಕಾಗಿ ಅಬ್ರಹಾಮನು ಅನೇಕರಿಗೆ ತಂದೆಯಾಗಿದ್ದಾನೆ. భౌతికంగా ఆయనకు కుమారుడు ఒకడే ఇస్సాకు. ಭೌತಿಕವಾಗಿ ಆತನಿಗೆ ಒಬ್ಬನೇ ಮಗನು ಇಸಾಕನು, వాగ్దాన పుత్రుడు, ವಾಗ್ದಾನದ ಮಗನು. ఆత్మీయವಾಗಿ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆయన మక్కలే. ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಕ್ರೈಸ್ತರೆಲ್ಲ ಆತನ ಮಕ್ಕಳೇ. ఆ వాక్యం యొక్క ఆధారంతోనే చెప్తున్నాం. ಆ ಒಂದು ವಾಕ್ಯದ ಆಧಾರದಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ చర్చి అటు బీదర్లో ఉన్న వాళ్ళు హోరేబు మక్కలే. ಚರ್ಚ್ ಅಟ್ ಬೀದರ್ನಲ್ಲಿ ಇರುವಂತರು ಹೋರೇಬು ಮಕ್ಕಳೇ. గోషేనులో ఉన్న
వాళ్ళు హోరేబు మక్కలే. ಗೋಷನ್ನಲ್ಲಿರುವಂತಹ ಹೋರೇಬ್ ಮಕ್ಕಳೇ. హోరేబు ఎవరికి అన్యాయం చేయలేదు కదా. ಹೋರೇಬ್ ಯಾರಿಗೇನು ಅನ್ಯಾಯ ಮಾಡ್ಲಿಲ್ಲಲ್ಲ. హోరేబు ఎవరిని ఏమి చేయలేదు కదా. ಹೋರೇಬ್ ಯಾರಿಗೇನು ಮಾಡ್ಲಿಲ್ಲಲ್ಲ. హోరేబు అందరినీ ప్రేమిస్తుంది. ಹೋರೇಬ್ ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತದೆ. దేవుని మందిరం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంది. ದೇವರ ಮಂದಿರ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತದೆ. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ అబ్రహాముకు దేవుడు అనేక మంది ప్రపంచం వాగ్దానములు చెప్పాడు కదా. ಅಬ್ರಾಮನಿಗೆ ವಾಗ್ದಾನ ಹೇಳಿದಾನ. ఆకాశ నక్షత్రాలు ఎన్నో, ಆಕಾಶ ನಕ್ಷತ್ರಗಳು ಎಷ್ಟೋ, ఇసుక రేణువులు ఎన్నో, ಉಸುಬು ಎಷ್ಟೋ, నీ సంతానాన్ని అట్లా చేస్తాను, ನಿನ್ನ ಸಂತಾನ ಅಷ್ಟು ಮಾಡ್ತೆ ಅಂತಾನೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, ఇక్కడ మనం అపోస్తలుడిగా పౌలు గారి జీవితంలో మనం చూసినట్లయితే ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನ ಜೀವಿತ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ఆయన ఆత్మీయంగా అనేకులను కన్నాడు. ಆತನು ಆತ್ಮೀಯವಾಗಿ ಅನೇಕರನ್ನು ಹೆತ್ತಿದ್ದಾನೆ. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలని, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ಅವರಲ್ಲಿ సంఘము కొరకై ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ಸಭೆಗೋಸ್ಕರ ಆತನು ಪ್ರಸವ ವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంతేనా? ಅಷ್ಟೇನಾ? 2వ కొరింథీ పత్రిక 11:28. 2ನೇ కొరింథీయుల బరెದ పత్రిಕೆ 11:28. ఆయన మీద ఏం భారం ఉందో చూడండి. ಇಲ್ಲಿ ಏನಿದೆ ನೋಡ್ರಿ. ఈ ప్రసవ వేదనే కాదు, ఇంకొక భారం కూడా ఆయన మీద ఉంది. ಪ್ರಸವ ವೇದನೆ ಅಲ್ಲ, ಇನ್ನೊಂದು ಭಾರ ಸಹ ಆತನ ಮೇಲೆ ಇದೆ. 2వ కొరింథీ పత్రిక 11:28. 2ನೇ కొరింథీయుల బರೆದ పత్రిಕೆ 11:28. ఈ చిన్నపిల్లల్ని సండే స్కూల్కి పంపలేదా? ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಸಂಡೆ ಸ್ಕೂಲ್ ಕಳಿಸಿಲ್ಲ. సరే సరే. 2వ కొరింథీ పత్రిక 11:28. ಕೊರಿಂಥೀಯರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 11:28. ಇದ್ದು ಆತನು ಇನ್ನು ಬೇರೆ ಸಂಗತಿಗಳಲ್ಲದೆ ಎಲ್ಲಾ ಸಭೆಗಳ ವಿಷಯವಾಗಿ ಚಿಂತೆಯು ದಿನ ದಿನ ನನ್ನನ್ನು ಪೀಡಿಸುತ್ತದೆ. ದಿನ ದಿನము ఏం చేస్తుందంట? ದಿನ ದಿನ ಏನ್ ಮಾಡ್ತಂತೆ? 28లో రాయబడింది కదా. 28లో బయలుపట్టిದೆ. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ಎಲ್ಲಾ ಸಭೆಗಳ ವಿಷಯವಾದ ಚಿಂತೆ, ಈ ಭಾರము ದಿನ ದಿನమును నాకు కలుగుచున్నది. ಈ ಭಾರ ದಿನ ದಿನ ನನ್ನನ್ನು ಪೀಡಿಸುತ್ತದೆ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, అపోస్తలుడు పౌలు గారు ఆత్మీయంగా అనేకులను ఎట్లా కన్నాడో, ఆత్మీయವಾಗಿ ಹೊಸ ಪೌಲನು ಯಾವ ರೀತಿ ಅನೇಕರನ್ನು ಹೆತ್ತಿದ್ದಾನೆ, నీవు నేను కూడా మనం అనేకులను ఆత్మీయంగా కనాలి. ನೀವು ನಾವು ಸಹ ಅನೇಕರನ್ನು ಆತ್ಮೀಯವಾಗಿ ಹೇರ್ಬೇಕಂತ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ಇಲ್ಲಿ ಕುಂತಂತವರು మీరు సంతానం లేని వాళ్ళు కావచ్చు, ನೀವು ಸಂತಾನ ಇಲ್ಲದವರು ಇರಬಹುದೇನೋ, కానీ ఆత్మీయ సంతానాన్ని కనవచ్చు. ಆತ್ಮೀಯವಾದ ಸಂತಾನ ನೀವು ಹೇರ್ಬಹುದು. ఆత్మీయంగా పిల్లలను కనవచ్చు. ಆತ್ಮೀಯವಾಗಿ ಮಕ್ಕಳನ್ನು ನೀವು ಹೇರ್ಬಹುದು. మత్తయి సువార్త 3:9లో యేసు ప్రభు వారు చెప్పారు. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 3 రెఫరెన్స్ నోట్ చేసుకోండి. 3:9 ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఏం చెప్పారంటే ఆయన, ಆತನ ಏನ್ ಹೇಳಿದನಂತೆ? అబ్రహామునకు ఈ రాళ్ల వల్ల పిల్లలను పుట్టిస్తానన్నాడు ఆయన. ಅಬ್ರಾಹ್ಮನಿಗೆ ಕಲ್ಲುಗಳಿಂದಲೂ ಸಹ ಮಕ್ಕಳನ್ನು ಹುಟ್ಟಿಸಬಲ್ಲನು ಅಂತ. మొదట ఆత్మీయంగా పిల్లలను కను. ಮೊದಲು ಆತ್ಮೀಯವಾದ ಮಕ್ಕಳನ್ನು ನೀ ಹೇರು. ఆత్మీయంగా పిల్లలను కనడం అంటే ಆತ್ಮೀಯವಾದ ಮಕ್ಕಳನ್ನು ಹೇರುವುದಂದ್ರೆ మనం ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ನಾವು ಆತ್ಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. పాపములో నశించిపోవచ్చును కొరకు ప్రార్థన చేయాలి. ಪಾಪದಲ್ಲಿ ನಶಿಸಿ ಹೋಗುವಂತವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. వాళ్ళ కొరకై సువార్త ప్రకటించాలి. ಅವರಿಗೋಸ್ಕರ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಬೇಕು. వాళ్ళకు దేవుని ప్రేమను అందించాలి. ಅವರಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ತೋರಿಸಿ, అలాగే చేస్తే ಆ ರೀತಿ ಮಾಡಿದ್ರೆ మనము కూడా ఆత్మీయంగా గర్భం ధరిస్తాం. ನಾವು ಸಹ ಆತ್ಮೀಯ ಗರ್ಭವನ್ನು ಧರಿಸ್ತೇವೆ. అందుకొరకే పూర్వకాలం దైవ సేవకులు చెప్పేవాళ్ళు, ಪೂರ್ವಕಾಲದ ದೈವ ಸೇವಕರು ಹೇಳುವಂತವರು, యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ಯೆಶಾಯನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 38వ అధ్యాయములో 38వ అధ్యాయములో 38ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 30 కాదు, నేను చెప్తాను. 40 ఏమి రాయబడిందంటే, ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದರೆ 35వ అధ్యాయంలో ఉంటుంది. 35 అది ఎప్పుడు కూడా మేము చెబుతూ ఉంటాం. ಯಾವಾಗಲೂ ಅದು ಹೇಳ್ತಾ ಇದ್ವಿ. రాయబడిన మాట ఏమిటంటే, ಬರೆಯಲ್ಪಟ್ಟ ಮಾತೇನಂದ್ರೆ 40వ అధ్యాయము 40ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనం. 11ನೇ ವಚನ. 40:11. 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ಆತನು ಕುರುಬನಂತೆ ತನ್ನ ಮಂದೆಯನ್ನು ಮೇಯಿಸುವನು. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి ತನ್ನ ಮರಿಗಳನ್ನು ಕೈಯಿಂದ ಕೂಡಿಸಿ రొమ్మును ఆనించుకొని మోయును. ಎದೆಗೆತ್ತಿಕೊಳ್ಳುವನು. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ಹಾಲು ಕುಡಿಸುವ ಕುರಿಗಳನ್ನು ಮೆಲ್ಲಗೆ ನಡೆಸುವನು. కాబట్టి గొర్రెల కాపరి గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు.
ಕುರುಬನು ಆ ಕುರಿಗಳನ್ನು ನಡೆಸ್ತಾ ಇರ್ತಾನೆ. అయితే అన్ని గొర్రెల్ని త్వరగా తోలడు. ಎಲ್ಲ ಕುರಿಗಳನ್ನು ಬೇಗ ಬೇಗನೆ ಅವಕ್ಕೆ ಮುಂದೆ ನಡೆಸಂಗಿಲ್ಲ. ఆ గొర్రెలలో కొన్ని చూడు గొర్రెలు ఉంటాయి. ಆ ಕುರಿಗಳಲ್ಲಿ ಸ್ವಲ್ಪ గర్భం ధరించిన గొర్రెలు, ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿಗಳು ಇರ್ತವೆ. కొన్ని గొర్రెలు గర్భము అయిపోయినాక పిల్లల్ని పెట్టి పాలిచ్చే గొర్రెలు ఉంటాయి. ಕೆಲವು ಅವು ಹೆತ್ತ ನಂತರ ಹಾಲು ಕುಡಿಸುವಂತ ಕುರಿಗಳು ಇರ್ತವೆ. వాటిని కొంచెం గర్భం ధరించిన గొర్రెలను కొంచెం నెమ్మదిగా తోలాలి. ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಆ ಕುರಿಗಳನ್ನು ಸ್ವಲ್ಪ ಮೆಲ್ಲಗೆ ನಡೆಸಬೇಕು. మామూలు గొర్రెలను తోలినట్టుగా ఈ గర్భం ధరించిన గొర్రెలను తోలకూడదు. ಮಾಮೂಲಾಗಿ ಇರುವಂತ ಕುರಿಗಳಂತೆ ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿಗಳಿಗೆ ನಡೆಸಬಾರದು. అప్పుడు అట్లాగా స్పీడ్గా తోలితే ఏమవుతుంది? ಸ್ಪೀಡ್ ಆಗಿ ಅವಕ್ಕೆ ನಡೆಸಿದ್ರೆ ಏನಾಗ್ತದೆ? డాక్టర్ గారు గైనకాలజిస్ట్ 8th మంత్లోకి వచ్చిన సిస్టర్స్కి ఏం చెప్తారంటే, ಡಾಕ್ಟರ್ಸ್ 8ನೇ ತಿಂಗಳಿನಲ್ಲಿ ಇರುವಾಗ ಗರ್ಭ ಧರಿಸಿದವರಿಗೆ ಏನು ಹೇಳ್ತಾರೆ? 8th ಮಂತ್లో కొంచెం ಕೇರ್ಫುಲ್ ఉండాలమ్మా. 8ನೇ ತಿಂಗಳಿಗೆ ಸ್ವಲ್ಪ ನೀವು ಕೇರ್ಫುಲ್ ಆಗಿರ್ಬೇಕು. బండి ఎక్కొద్దు, ಬಂಡಿ ಹತ್ತಬೇಡ್ರಿ, ವಾಹನ బరువులు ಹತ್ತಬೇಡ್ರಿ, లేపకూడదు, ಭಾರನ ಎತ್ತಬೇಡ್ರಿ, సడన్ గా లేవకూడదు, ಬೇಗನೆ ಹೇಳ್ಬೇಡ್ರಿ, ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు చెప్తారు. ಸ್ವಲ್ಪ ಜಾಗ್ರತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అయినా కొంతమంది తెలియక కొంచెం బాధాకరమైన అనుభవంలో కొన్ని వెళ్తారు. ಕೆಲವರು ತಿಳಿಯದೆ ಬಾಧಕರವಾದ ಅನುಭವದಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ. అలాగే ಅದೇ ರೀತಿ కాబట్టి కొన్ని గొర్రెలు ఉన్నాయి, ಕೆಲವು ಕುರಿಗಳಿವೆ, గర్భం ధరించిన గొర్రెలు ఉన్నాయి, ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿಗಳಿವೆ, కొన్ని గొర్రెలు పాలిచ్చే గొర్రెలు ఉన్నాయి, ಕೆಲವು ಕುರಿಗಳು ಹಾಲು ಕೊಡೋ ಕುರಿಗಳಿವೆ. ఇక్కడ కూర్చున్న గొర్రెల్లో నువ్వు ఏ గొర్రెవు? ಇಲ್ಲಿ ಕೂತಂತದ್ರಲ್ಲಿ ನೀ ಯಾವ ಕುರಿ ಇದ್ದಿ? 3 రకాలైన గొర్రెలు ఉన్నాయి. 3 విధವಾದ ಕುರಿಗಳಿವೆ. ఉత్తగా ఇట్లా వచ్చి వెళ్ళిపోయే గొర్రెలు ఉన్నాయి. ಸುಮ್ಮನೆ ತಲೆ ಹಾಕಿ ಬಂದು ಹೋಗೋ ಕುರಿಗಳಿವೆ. నిజంగా ఆత్మల కొరకై, ఆరాధన కొరకై, దేవుని మందిరం కొరకై నుండి భారముతో గర్భం ధరించిన గొర్రెలు ఉన్నాయి. ನಿಜವಾಗಿ ಆತ್ಮಗಳಿಗೋಸ್ಕರ, ಆ ದೇವರ ಮಂದಿರಕ್ಕೋಸ್ಕರ ನಿಜವಾಗಿ ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿಗಳಿವೆ. కొన్ని గొర్రెలు పాలిచ్చే గొర్రెలు ఉన్నాయి. ಕೆಲವು ಕುರಿಗಳು ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿಗಳು. పాలిచ్చే గొర్రెలు అంటే ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿಗಳು దేవుని భాగం విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. ದೇವರ ಕೊಡುವಂತ ಭಾಗದ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ತಾರೆ. దేవునికి ఇచ్చే విషయంలో ದೇವರಿಗೆ ಕೊಡುವಂತ ವಿಷಯದಲ್ಲಿ చాలా నమ్మకంగా ఉంటారు. ಬಹಳ ನಂಬಿಕೆಗಸ್ತರಾಗಿರ್ತಾರೆ. కొంతమంది ఆ విషయాన్ని నేర్చుకోలేదు. ಕೆಲವರು ಆ ವಿಷಯಗಳನ್ನು ಕಲೀಲಿಲ್ಲ. వీళ్ళు పాలిచ్చే గొర్రెలు పాలిస్తాయి, ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿಗಳು ಹಾಲು ಕೊಡ್ತವೆ, గర్భం ధరించిన గొర్రెలు గర్భం ధరించి ఉంటాయి, ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಮಕ್ಕಳು ಕುರಿಗಳು ಗರ್ಭ ಧರಿಸಿರ್ತವೆ, కనడానికి రెడీగా ఉంటాయి. ಅವು ಹೇರೋದಕ್ಕಾಗಿ ರೆಡಿಯಾಗಿರ್ತವೆ. ఉత్త గొర్రెలునే ಅವು ಸುಮ್ಮನ ಕುರಿಗಳು ಇವಲ್ಲ. ఈ ఉత్త గొర్రెలు ಈ ಸುಮ್ಮನ ಕುರಿಗಳು ఉత్తగా వచ్చి ಸುಮ್ಮನೆ ಬಂದು ಹೋಗ್ತಾ ಇರ್ತವೆ. ఇట్లా ಆ ರೀತಿ లాభ ಇಲ್ಲ, ಲಾಭ ಇಲ್ಲ. గర్భము ధరించు. ಗರ್ಭವನ್ನು ಧರಿಸು. గర్భం ధరించాలంటే ಗರ್ಭ ಧರಿಸಬೇಕಂದ್ರೆ నాకు 3 విషయాలు చెప్పాం కదా. 3 ವಿಷಯಗಳು ಇದೆಯಲ್ಲ. దేవుని ప్రేమ, ದೇವರ ಪ್ರೀತಿ, ఇతరులకు సువార్త ప్రకటించు, ಇತರಿಗೆ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸು, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు సంఘముగా ప్రార్థించు, ನಶಿಸಿ ಹೋಗುವ ಆತ್ಮಗಳಿಗೋಸ್ಕರ ಸಭೆಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. మరి అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా చెరసాలలో ఉండి అనేకులను కన్నాడో, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರು ಹೆತ್ತಿದಾನೋ, ఆయన ఆత్మలను కనడమే కాదు, ಆತ್ಮಗಳನ್ನು ಹೇರುವುದೇ ಅಲ್ಲ, సంఘాలనే కన్నాడు. ఆయన ಆತನು ಸಭೆಯನ್ನೇ ಹೆತ್ತಿದ್ದಾನೆ. హైదరాబాద్ లో ఒక అక్క ఉంది, ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ಒಬ್ಬರು ఆ ಅಕ್ಕರಿದ್ದಾರೆ, మహిమలోకి వెళ్ళిపోయింది. ಅವರು ಮೈ ಮೇಲೆ ಹೋಗಿದ್ದಾರೆ. అడ్డగొట్ట మేరక్క అంటారమని ಮೇರಕ್ಕ ಅಂತಾರೆ. ఒక్క సహోదరి ಒಬ್ಬೇ ಸಹೋದರಿ 18 సంఘాలు కట్టింది. 18 ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟಿದ್ದಾಳೆ. 18 సంఘాలు కట్టింది ఆమె. 18 ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟಿದ್ದಾಳೆ. కొన్ని హెబ్రోన్కి అప్పచెప్పింది, కొన్ని సంఘాలటికి అప్పచెప్పింది. ಸ್ವಲ್ಪ ಹೆಬ್ರೋನ್ಗೆ ಒಪ್ಪಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾಳೆ, ಸ್ವಲ್ಪ ಸಂಗರಡಿಗೆ ಒಪ್ಪಿಸಿ. కాబట్టి ఈ రోజుల్లో మేము విశ్వాసులను చూస్తున్నాం. ಈ ದಿನಗಳಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ನೋಡ್ತಾ ఇది ఏ గొర్రె? ಇದು ಯಾವ ಕುರಿ? ఇది ఉత్త గొర్రె, ಇದು ಸುಮ್ಮನೆ ಬಂದು ಹೋಗೋ ಕುರಿನ, గర్భం ధరించిన గొర్రె, ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿನ, పాలిచ్చే గొర్రె? ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿನ? అంటే ಅಂದ್ರೆ మా లెక్కలో ನಮ್ಮ ಲೆಕ್ಕದಲ್ಲಿ పాలిచ్చే గొర్రెలు కొన్ని ఉన్నాయి, ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿಗಳು ಸ್ವಲ್ಪ ಇವೆ. గర్భం ధరించిన గొర్రెలు అంత ఎక్కువ 1, 2, 3 ఉండొచ్చు. ಗರ್ಭ ಧರಿಸಿದಂತ ಕುರಿಗಳು ಏನೋ 1, 2, 3 ಇರ್ಬೋದು. ఉత్త గొర్రెలు ఎక్కువ, ಸುಮ್ಮನೆ ಕುರಿಗಳು ಬಹಳ, ఉత్త గొర్రెలు ఎక్కువ. ಸುಮ್ಮನೆ ಕುರಿಗಳು ಬಹಳ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, మేము మరలా చెప్తున్నాము, ಮತ್ತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ, ఇతరులకు సువార్త ప్రకటించాలి, ಇತರಿಗೆ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಬೇಕು, వాళ్ళని ప్రేమించాలి, ಅವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು, వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. ಅವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ఇవి నువ్వు చేయడం లేదంటే ಇದೇ ನೀನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ నీ రక్షణే కొంచెం అనుమానంగా ఉంది. ನಿನ್ನ ರಕ್ಷಣೆನೇ ಸ್ವಲ್ಪ ಅನುಮಾನವಾಗಿದೆ. నువ్వు ప్రభు గురించి మాట్లాడతలేదంటే, ನೀವು ಕರ್ತನ ಕುರಿತು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, నీవు సువార్త ప్రకటించడం లేదంటే, ನೀನು ಸುವಾರ್ತೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, నీకు ఆత్మల భారం లేదు అంటే, ನಿನಗೆ ಆತ್ಮದ ವಿಷಯದಲ್ಲಿ ಭಾರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, నీ రక్షణ కొంచెం అనుమానంగా ఉంది. ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಸ್ವಲ್ಪ ಅನುಮಾನ ಇದೆ. అందుకొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ಅದಕ್ಕಾಗಿ ಯಾವಾಗ್ಲೂ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారై ఉండాలి, ದೇವರ ಆತ್ಮದಿಂದ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿದವರಾಗಿರ್ಬೇಕು, దేవుని వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వారై ದೇವರ ఉండాలి. ವಾಕ್ಯದಿಂದ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿದವರಾಗಿರ್ಬೇಕು. పేతురు మొదటి పత్రిక 1:21 ಪೇತ್ರ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 1 చూడండి దయచేసి.
ನೋಡ್ರಿ ದಯಮಾಡಿ పేతురు రాసిన మొదటి పత్రిక 1:21. పేతునికి ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 1:28 ఇంతకు ముందు నామకార్థ క్రైస్తవులు అనేవాళ్ళం. 21 21. ಆತನನ್ನು ಸತ್ತರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿ 22. ನೀವು ಸತ್ಯೋಪದೇಶಕ್ಕೆ ವಿಧೇಯರಾಗಿದ್ದು మీరు క్షయ బీజము నుండి కాక ನಿಮ್ಮ ಆತ್ಮಗಳನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಳ್ಳೋದ್ರಿಂದ ನಿಷ್ಕಪಟವಾದ ಸಹೋದರರೇ ಸ್ನೇಹವುಳ್ಳವರಾಗಿರತಕ್ಕದ್ದು ಹೀಗಿರಲಾಗಿ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు వాళ్ళే నిజమైన మక్కలు. పేతురు 1:22. 1:22, 23 చదవండి. ನೀವು ಪುನರ್ಜನ್ಮ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಲ್ಲ, ಆ ಜನ್ಮವು ನಾಶವಾಗುವ ಬೀಜದಿಂದ ಉಂಟಾದದಲ್ಲ, ನಾಶವಾಗದ ಬೀಜದಿಂದಲೇ ಉಂಟಾದುದು. ಅದು ದೇವರ ಸದಾ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಉಂಟಾಯಿತು. కాబట్టి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ಶಾಶ್ವತವಾಗಿರುವಂತ ದೇವರ ವಾಕ್ಯ అక్షయ బీజము నుండి ಅಕ್ಷಯವಾದ ಬೀಜದಿಂದ పరిశుద్ధాత్మ దేవుని నుండి ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಂದ నువ్వు పుట్టించబడిన వాడై ఉండాలి. ನೀನು ಹುಟ್ಟಿಸಿದವನಾಗಿರ್ಬೇಕು. అదే నిజమైన ఆత్మీయ జన్మ, ಅದೇ నిಜವಾದ ಆತ್ಮೀಯ ಜನ್ಮ, అదే నిజమైన క్రొత్త జన్మ. అదే నిజವಾದ ಹೊಸದ ಜನ್ಮ. ఆ క్రొత్త జన్మ అనుభవం లేకోకుండా చాలా మంది సహవాసంలోనికి సంఘములోనికి వచ్చేశారు. ಆ ಹೊಸ ಜನ್ಮದ ಅನುಭವ ಇಲ್ಲದೆ ಅನೇಕರು ಸಹವಾಸದಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. అలాంటి వాళ్ళ ద్వారానే సంఘాల్లో గొడవలు అవుతాయి. ಅಂತವ್ರ ಮೂಲಕನೇ ಸಭೆಯಲ್ಲಿ ಜಗಳಗಳು ಉಂಟಾಗ್ತವೆ. నిజంగా ఆ వ్యక్తి దేవుని వాక్య మూలంగా పుట్టినట్లయితే, ನಿಜವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಹುಟ್ಟಿದವನಾದಿದ್ರೆ, దేవుని అక్షయ బీజ మూలంగా పుట్టినవాడైతే, ದೇವರ ಅಕ್ಷಯವಾದ ಬೀಜದಿಂದ ಹುಟ್ಟಿದವನಾದಿದ್ರೆ, దేవుని వాక్యానికి భయపడి ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಭಯಪಟ್ಟು వేట్లోకి రాడు. ಎದರಲ್ಲಿ ಬರಂಗಿಲ್ಲ. అందుకొరకే మేము విశ్వాసులతో మాట్లాడుతుంటాము. ಅದಕ್ಕಾಗಿ ವಿಶ್ವಾಸಿಗಳಿಂದ ಮಾತಾಡ್ತಾರೆ. అసలు ఈ మనిషికి మారు మనసు ఉందా లేదా అని చూస్తుంటాం. ಅಸಲು ಈ ಮನಸ್ಸಿಗೆ ಮಾನಸಾಂತರ ಇದೆಯಾ ಇಲ್ಲ ಅಂತ ನೋಡಿ, నిజమైన మారు మనసు ఉందా లేదా ನಿಜವಾದ ಮಾರ್ಪಾಟಾದಂತ ಮನಸ್ಸಿದೆ అనేది మేము గమనిస్తుంటాం. ಅದನ್ನ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರ್ತೀವಿ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, మనం అనేకులను కనాలి అంటే, ನಾವು ಅನೇಕರನ್ನು ಹೇರ್ಬೇಕಂದ್ರೆ, మనం పాలిచ్చే గొర్రెం కావాలంటే, ನಾವು ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿಗಳು ಬೇಕಂದ್ರೆ, మన ద్వారా అనేకులు రక్షించబడాలి అంటే, ನಮ್ಮಿಂದ ಅನೇಕರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕಂದ್ರೆ, మన ద్వారా రక్షించబడాలి, నిజంగా మనం రక్షణ పొందితే, ನಿಜವಾಗಿ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದ್ರೆ ನಮ್ಮಿಂದ ಅನೇಕರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. ఎందుకు ఈరోజు మన భర్తలు దేవునిలోకి రావడం లేదు? ಯಾಕೆ ನಮ್ಮ ಗಂಡ ದೇವರಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ? ఎందుకు మన భార్యలు దేవునిలోకి రావడం లేదు? ಯಾಕೆ ಹೆಂಡತಿ ದೇವರ ವಾಕ್ಯ ದೇವರಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ? ఎందుకు మన తల్లిదండ్రులు దేవునిలోకి రావడం లేదు? ಯಾಕೆ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ದೇವರಲ್ಲಿ వాళ్ళ ముందు మన ప్రవర్తన సరిగా లేదు. ಅವರ ಮುಂದೆ ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ಸರಿಯಾಗಿಲ್ಲ. వాళ్ళు ఒప్పుకుంటారా మనల్ని? ಅವ್ರು ಒಪ್ಪಿಕೊಳ್ತಾರ? వాళ్ళు ఒప్పుకుంటారా? ಅವ್ರು ಒಪ್ಪಿಕೊಳ್ತಾರ? ఒప్పుకోరు. ಒಪ್ಕೊಳ್ಳಂಗಿಲ್ಲ. చాలా మంది అటువంటి కేసులు, ಅನೇಕ ಕೇಸ್ಗಳಿವೆ ಅಂತ. ఇక్కడ బాಳ చేస్తారు, ಇಲ್ಲಿ ಭಾಳ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ఇంట్లోకి వెళ్తే ఆనిಲ್ಲ, ಮನೇಲಿ ಹೋದ್ರೆ ಏನಿಲ್ಲ, అసలు ఆ మాటే రాదు, ಅಸಲ ಮಾತೆ ಬರಂಗಿಲ್ಲ, విశ్వాసం అనే మాటే రాదు. ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸ ಎಂಬಂತ ಮಾತು. అలాంటప్పుడు నీ రక్షణ సరి అయింది కాదు కదా. ಅದಕ್ಕಾಗಿ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದದಲ್ಲ. నీ రక్షణ సరి అయింది అయితే, ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದಾದ್ರೆ అన్ని చోట్ల నీ రక్షణ ప్రూవ్ అవ్వాలి. ಎಲ್ಲ ಕಡೆ ನಿನ್ನ ಒಂದು ರಕ್ಷಣೆ ಪ್ರೂವ್ ಆಗ್ಬೇಕು. నేను చాలా మంది కొంతమంది కొన్ని మాటలు చెప్తుంటాను, ಕೆಲವು ಮಾತುಗಳು ಅನೇಕರಿಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೇನೆ, ప్రతి చోట చెప్పాను. ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೇಳಿದ್ದೇನೆ. ఏమ్మా, ಏನಮ್ಮ, నీవు పొందిన రక్షణ సరి అయింది అయితే, ನಿನ್ನ ಹೊಂದಿದ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದಾದರೆ నీ భర్త మారు మనసు పొందాలి ప్రభు సమయంలో. ನಿನ್ನ ಗಂಡನು ಕರ್ತನ ಸಮಯದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. ఒక ఆయన అంటాడు, ಅಬ್ಬಾತನಂತಾನೆ, ఈమె తన భర్త కొరకు బాగా ప్రార్థన చేస్తుంటది మందిరంలో. ಮಂದಿರದಲ್ಲಿ ಈಕಿ ತನ್ನ ಗಂಡನಿಗೋಸ್ಕರ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾಳೆ. దేశమంతటి కోసం ప్రార్థన చేస్తుంది. ದೇಶಕ್ಕೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳೆ. దేశమంతటి కొరకు ప్రార్థన చేస్తుంది. ದೇಶಕ್ಕೆಲ್ಲಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ఒక ಮಾಡ್ತಾಳೆ. రోజు ఆ పాస్టర్ గారికి ఈమె భర్త ఎదురైందంట. ಗಂಡ ಒಂದ್ಸರಿ ಆ ಪಾಸ್ಟ್ಗೆ ಎದುರಾದಂತೆ. ఆమె పేరు సువార్తమ్మ అనుకుందాం. ಆಕಿನ ಹೆಸರು ಸುವಾರ್ತೆ ಅನ್ಕೊಳ್ಳೋಣ. అప్పుడు ఈ సువార్తమ్మకి ఎదురైండు పాస్టర్ గారు. ಆ ಸುವಾರ್ತಮ್ಮನಿಗೆ, సువార్తమ్మ కాదు, సువార్తమ్మ భర్తకి, ಸುವಾರ್ತಮ್ಮನ ಗಂಡನಿಗೆ ಈ ಪಾಸ್ಟರ್ ಒಂದಿನ ಭೇಟಿ ಆದ. పాస్టర్ గారు అన్నారంట, ಪಾಸ್ಟರ್ನು ಅವರಂದ್ರಂತೆ, అయ్యా నీ కొరకు నీ భార్య బాగా ప్రార్థన చేస్తా ఉంది. ಅಯ್ಯ ನಿನಗೋಸ್ಕರ ನಿನ್ನ ಹೆಂಡತಿ ಚೆನ್ನಾಗಿ ಬಹಳ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳೆ. కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అయ్యా, ಅಯ್ಯೋ ಕಣ್ಣೀರಿನಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳಯ್ಯ. సార్ ಏನ್ ಅನ್ಕೋಬೇಡ್ರಿ ಸರ್, మీరు మందిరానికి రావడం నాకు ఇష్టమే సార్. ನಾನು ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ಲಕ್ ನಂಗೆ ಇಷ್ಟನೇ ಸರ್. ఎందుకు రాలేకపోతున్నానంటే, ಯಾಕೆ ಬರಲಾರ್ದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, ఆమెను బట్టే రాలేకపోతున్నా. ಆಕಿನ ಕಾರಣನೇ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మన కర్ణాటకలో కూడా ఉన్నారు. ಅಂಥವ್ರು ಸಹ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ఈ కేసులు ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ. ಈ ಕೇಸ್ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಹೆಚ್ಚು, మన కర్ణాటకలో కూడా ఉన్నారు. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಹ ಇದ್ದಾರೆ. నీ రక్షణ సరి అయింది కాదేమో, ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದ ಅಲ್ಲೇನೋ, ఒకసారి సరి చూసుకో. ನೀನು ಸಹ ಒಂದ್ಸರಿ ನೋಡ್ಕೋ. 2 పేతురు 1:10 చదవండి.
ಎರಡನೇ ಪೇತ್ರ 2:10 ಓದಿ. 2 పేతురు 1:10. ಎರಡನೇ ಪೇತ್ರ 1:10. 1:10. పేతురు రాసిన 2వ పత్రిక 1:10. పేతురు బరే ಎರಡನೇ పత్రిక 1:10. 1:9. సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును, ನಿಮ್ಮ ಕರೆಯುವಿಕೆ ಏರ್ಪಾಟನ್ನು, ఎన్నో వచనం అది? 10. ಆದುದರಿಂದ ಸಹೋದರರೇ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದದನ್ನು ಆದುಕೊಂಡದನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಮತ್ತಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಡಿರಿ. ಹೀಗೆ ನೀವು ಮಾಡಿದರೆ ಎಂದಿಗೂ ಎಡವುವುದಿಲ್ಲ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, మరి సామెతల గ్రంథం 24:11, ಜ್ಞಾನೋಕ್ತಿ 24:11, సామెతలు 11:24, ಜ್ಞಾನೋಕ್ತಿ 11, 24:11, 24:11, 24:11, 24:11 ಜ್ಞಾನೋಕ್ತಿ 24:11 సామెతలు. ಜ್ಞಾನೋಕ್ತಿ 24:11. ಕೊಲೆಗೆ ಸೆಳೆಯಲ್ಪಟ್ಟವರನ್ನು ರಕ್ಷಿಸು, ಸಂಹಾರಕ್ಕೆ ಗುರಿಯಾದವರನ್ನು ತಪ್ಪಿಸುವುದಿಲ್ಲವೇ. తెలుగులో ఒకళ్ళు చదవండమ్మా. తెలుగుದಲ್ಲಿ ಹೋದ್ರು ಒಂದ್ಸಾರಿ త్వరగా. 24:11 ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 24:11 తెలుగుದಲ್ಲಿ ಹೋದ್ರಿ. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నీవు రక్షింపవా, ನೀನು ರಕ್ಷಿಸೋದಿಲ್ವಾ. నాశనకు జోగుచున్న వారిని, ನಾಶನಕ್ಕೆ ಹೋಗುವಂತವರಿಗೆ, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. ಸಾವಿಗೋಸ್ಕರ ಇರುವಂತವರಿಗೆ ನೀ ತಪ್ಪಿಸು. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, తిమోతి 2వ పత్రిక 4:2, ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 4, తిమోతి 4:2, 2వ తిమోతి 4:2, 2ನೇ ತಿಮೋತಿ 4:2, ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ಖಂಡಿಸುము, ಗತಿಂಚುము, ಬುದ್ಧಿ ಚೆಪ್ಪುము. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರು, ಅನುಕೂಲವಾದ ಕಾಲದಲ್ಲಿಯೂ ಅನುಕೂಲವಿಲ್ಲದ ಕಾಲದಲ್ಲಿಯೂ ಅದರಲ್ಲಿ ಆಸಕ್ತನಾಗಿರು. ಪೂರ್ಣ ದೀರ್ಘಶಾಂತಿಯಿಂದ ಉಪದೇಶಿಸುತ್ತಾ ಖಂಡಿಸು, ಗದರಿಸು, ಎಚ್ಚರಿಸು. సమయమందును అసమయమందును ప్రయాసపడు అంటున్నాడు. ಅಲ್ಲಿ ಸಮಯ ಇದ್ದಾಗೂ ಸಮಯ ಇಲ್ಲದಿದ್ದಾಗಲೂ ನೀ ಪ್ರಯಾಸ ಪಡು ಅಂತ. దాని అర్థం ఏంటంటే సువార్త ప్రకటించడం. ಅದರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಸುವಾರ್ತೆ ಹೇಳು. సంఘము సువార్త ప్రకటించాలి, ಸಭೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕು. కాబట్టి సెప్టెంబర్ 1వ ఆదివారం నుంచి, ಸೆಪ್ಟೆಂಬರ್ 1ನೇ ಆದಿತ್ಯವಾರದಿಂದ ప్రభు చిత్తం అయితే, ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ, ప్రభు చిత్తానుసారముగా ಕರ್ತನ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ మనం ప్రతి ఆదివారం నాడు సువార్త కొరకై వెళుతున్నాము. ఒక అరగంట సమయము, ಅರ್ಧ ಗಂಟೆ ಸಮಯ ಪ್ರತಿ ಆದಿತ್ಯವಾರ ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ಹೋಗ್ತೀವಿ. 1:15 కల్లా ఆరాధన అయిపోతుంది. 1:15ಕ್ಕೆ ಆರಾಧನೆ ಮುಗಿತದೆ. దాని తర్వాత ఒక అరగంట సమయం దగ్గరలోకి వెళ్ళి సువార్త ప్రకటించొస్తాం. ಆದಿತ್ಯವಾರ ಹತ್ತಿರ ಹೋಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿ దాని తర్వాత ಅದಾದ್ಮೇಲೆ భోజనం ఉంటుంది. ಊಟ ಇರ್ತದೆ, ಊಟ ವ್ಯವಸ್ಥೆ. ఆ భోజనం తరువాత ಊಟ ಆದ್ಮೇಲೆ యూత్ మీటింగ్ ఉంటుంది. ಯೂತ್ ಮೀಟಿಂಗ್ ಇರ್ತದೆ. ఆ యూత్ మీటింగ్ అయిన తర్వాత మరలా సాయంత్రము సువార్త కూడిక ఏదైనా ఒక గ్రామంలో ఉంటుంది. ಅದಾದ ನಂತರ ಸುವಾರ್ತೆ ಕೂಟ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಊರಿನಲ್ಲಿ ಇರ್ತದೆ. ఇది ఆదివారం యొక్క పరిచయం. ಇದು ಒಂದು ಆದಿತ್ಯವಾರ ಒಂದು ಸೇವೆ. ఇంకా చాలా విషయాలు మొట్టమొదటి ఫ్రైడే నాడు మేము చాలా విషయాలు చెప్తాం. ಇನ್ನು ಉಳಿದಂಥ ವಿಷಯ మొదటి ఫ్రైడే నాడు చెప్తాం. ಮೊದಲನೇ ಶುಕ್ರವಾರದಂದು ಹೇಳ್ತೀವಿ. కాబట్టి సువార్త అయితే తప్పకుండా ఉంటుంది. ಸುವಾರ್ತೆ ತಪ್ಪದೇ ಇರ್ತದೆ. సువార్తలో అందరూ రావడానికి వీల్లేదు. ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಬರೋದಕ್ಕೆ ಆಸ್ಪದ ಇಲ್ಲ. ఆత్మల భారము, ಆತ್ಮಗಳ ಭಾರ, సంఘ భారము, ಸಭೆ ಭಾರ, తర్వాత వ్యక్తిగత సాక్ష్యము, ವೈಯಕ್ತಿಕವಾದಂಥ ಸಾಕ್ಷಿ సరిగా ఉంటేనే సువార్తకు రావాలి. ಸರಿಯಾಗಿದ್ದರೆ ಸುವಾರ್ತೆಗೆ ಬರಬೇಕು. అలాంటి వాళ్ళు మాత్రమే సువార్తకు రావాలి. ಅಂಥವ್ರು ಮಾತ್ರ ಸುವಾರ್ತೆಗೆ ಬರಬೇಕು. అలాంటి వాళ్ళు కాకుంటే వాళ్ళు సువార్తకు రాకూడదు. ಆ ರೀತಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ಸುವಾರ್ತೆಗೆ దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు, ದೇವ್ರ ಮಂದಿರಕ್ಕೆ ಯಾರಾದ್ರೂ ಬರ್ಬೋದು, వాక్యం వినొచ్చు, వెళ్ళొచ్చు. ವಾಕ್ಯ ಕೇಳಿ ಹೋಗ್ಬೋದು. సువార్తకైతే మాత్రం, ಸುವಾರ್ತೆಕಾದ್ರೆ ಮಾತ್ರ సువార్త విషయమైన భారము, ಸುವಾರ್ತೆ ವಿಷಯದ ಭಾರ, ఆత్మలో భారము, ಆತ್ಮದಲ್ಲಿ ಭಾರ, నశించిపోవచ్చిన ఆత్మలను గురించిన భారము, ನಶಿಸಿ ಹೋಗುವ ಆತ್ಮಗಳ ಕುರಿತು ಭಾರ, సంఘమును గురించిన భారము, ಸಭೆ ಕುರಿತು ಭಾರ, వ్యక్తిగత సాక్ష్యము, ವೈಯಕ್ತಿಕವಾದ ಸಾಕ್ಷಿ, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే సువార్తకు రావాలి. ಇವೆಲ್ಲ ಸರಿಯಾಗಿದ್ದರೆ ಸುವಾರ್ತೆಗೆ ಬರಬೇಕು. వాళ్ళు కొద్ది మందే కావచ్చు. ಅವ್ರು ಸ್ವಲ್ಪ ಜನನೇ ಇರಬಹುದು. దేవుడు గుంపుల ద్వారా పనిచేయడు. ದೇವರು ಗುಂಪುಗಳ ಮೂಲಕ ಅಲ್ಲ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. కొద్ది మంది ద్వారా, శేషము ద్వారానే పనిచేస్తాడు. ಸ್ವಲ್ಪ ಜನ ಶೇಷದ ಮೂಲಕನೇ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. కాబట్టి ఒకసారి ఆరంభించబడిన పరిచర్య అది ఎప్పటికీ ఆగదు. ಒಂದ್ಸಾರಿ ಪ್ರಾರಂಭ ಮಾಡೋಂಥ ಸೇವೆ ಅದು ಎಂದು ನಿಲ್ಲಲಾರದು. అది వర్షమైనా, ಮಳೆ ಆದರೂ, ఉప్పెనైనా, ಬಿಸಿಲಾದರೂ, ఏదైనా సరే, ಯಾವುದಾದರೂ ಸರಿ, ఇట్ విల్ బి కంటిన్యూ. ಅದು
ಕಂಟಿನ್ಯೂ ಆಗಿರ್ತದೆ, ఇది నిరంతరం కొనసాగుతుంది. ನಿರಂತರ ಕೊನೆಸಾಗುತ್ತದೆ. కాబట్టి ప్రేమిన వారల ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, ఇంకా చాలా పరిచర్యలు ఉన్నాయి, ಇನ್ನು ಬಹಳ ಸೇವೆ ಇದೆ, అవన్నీ చెబుతాం. ಅವೆಲ್ಲ ಹೇಳ್ತೇವೆ. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ మన రక్షణ సరి అయిందా కాదా ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದದ್ದಾ ಅಲ್ಲವಾ దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ ఒకవేళ మన రక్షణ సరి అయింది కాదు అయితే ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದದ್ದು ಅಲ್ಲ ಅಂದ್ರೆ మించిపోయింది ఏమీ లేదు. ಮಿಂಚಿ ಹೋಗಿದೆ ಏನಿಲ್ಲ. ఇప్పుడైనా మన పాపములను మనం ఒప్పుకోవచ్చు. ಇವಾಗಾದ್ರೂ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬಹುದು. వాటిని విషయమే పశ్చాత్తాపడండి, ಅದರ ವಿಷಯದಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಿ, వాటిని ఒప్పుకోండి, ಅವುಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ, వాటిని విడిచిపెట్టండి, ಅವುಗಳನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ, ప్రభువుని హృదయంలో చేర్చుకోనండి. ಕರ್ತನನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಸೇರಿಸಿ. అక్కడక్కడ తీసుకున్న బాప్తిస్మములు ఇక్కడ చల్లవు, ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಂತ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಅಲ್ಲಿ ನಡೆಯಂಗಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా ఇచ్చిన బాప్తిసాలు కావు. ಯಾಕಂದ್ರೆ ವಾಕ್ಯಾನುಸಾರ ಕೊಟ್ಟಂತ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಇರಂಗಿಲ್ಲ. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3:3లో రాయబడింది, ಮತ್ತಾయి ಸುವಾರ್ತೆ 3:3 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. వారు తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. ತಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಯೋರ್ದಾನ್ ನದಿಯಲ್ಲಿ ಅವರು ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡ್ರ ಅಂತ ನೋಡ್ತೀವಿ. లూకా సువార్త 7:29 ప్రకారము ಲೂಕಾಸ್ ವಾರ್ತೆ 7:29 ಪ್ರಕಾರ బాప్తిస్మము అనేది ದೀಕ್ಷಾಸ್ನಾನ ಎನ್ನುವುದು మన విషయమైన దేవుని సంకల్పం. ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರಿಗಿರುವಂತ ಒಂದು ಸಂಕಲ್ಪ. వేరే డినామినేషన్ వాళ్ళు అలాగ ఇవ్వరు, ಬೇರೆ ಡಿನೋಮಿನೇಷನ್ ಆ ರೀತಿ ಕೊಡಂಗಿಲ್ಲ. అందుకొరకే అలాంటి వారిని ఇక్కడ మేము అంగీకరించం. ఇక్కడ ಅಂತ ವಿಷಯಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅಂಗೀಕಾರ దాని ಮಾಡಂಗಿಲ್ಲ. ద్వారా నీకు పరలోక రాజ్యం లేదు. ಅದರ ಮೂಲಕ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇಲ್ಲ. పాపములను గురించిన పశ్చాత్తాపము, ಪಾಪದ ಕುರಿತು ಪಶ್ಚಾತ್ತಾಪ, ఒప్పుకోలు, ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದು, విడిచిపెట్టుట, ಬಿಟ್ಟು ಬಿಡೋದು, మరలా తిరిగి ఎప్పుడు కూడా పాపం చేయకోకుండా ఉండడం, ಮತ್ತೆ ತಿರುಗಿ ಎಂದು ಪಾಪ ಮಾಡದಂತೆ ಇರುವುದು, పాపములు క్షమించబడిన నిర్ధారణ, ಪಾಪವು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬಂತ ಒಂದು ದೃಢವಾದ ఆ ನಿರ್ಧಾರ, నిశ్చయత కలగాలి. ಆ ನಿಶ್ಚಯತೆ ఆ ಹೊಂದಬೇಕು. నిశ్చయత కలిగిన తర్వాత నువ్వు ఆరాధన చేయాలి. ಆ ನಿಶ್ಚಯತೆ ಹೊಂದ ಮೇಲೆ ನೀನು ಆರಾಧನೆ ಮಾಡು. ఆరాధన చేస్తూ ఉంటే మేము బాప్తిస్మం ఇస్తాం. ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮಾತ್ರ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೊಡ್ತೀವಿ. ఇతర సంఘాలలో తీసుకున్న బాప్తిస్మములు ఇక్కడ చల్లవు. ಇತರ సభೆಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಂತ ದೀಕ್ಷಾಸ್ನಾನ ఇప్పటికి 2 సార్లు చెప్పిన ఈ మాట, ಈ 2 ಸಾರಿ ಮಾತು ಹೇಳಿದ್ವಿ, 3వ సారి కూడా చెప్తా, 3ನೇ ಸಾರಿ ಹೇಳ್ತೀವಿ, 30 సార్లు చెప్తా. 30 ಸಾರಿ ಹೇಳ್ತೀವಿ. ఎస్, దేవుని వాక్యాన్ని బట్టి. ದೇವರ ವಾಕ್ಯದ ಕಾರಣ. కాబట్టి ప్రియమైన వారలారా, ಅದಕ್ಕೆ ಪ್ರಿಯವಾದ మించిపోయింది ఏమీ లేదు. ಕಳೆದು ಹೋದಂಥದ್ದು ಮಿಂಚಿ ಹೋದಂಥದ್ದು కాబట్టి నంబర్ 1, ಮೊದಲನೇದು ఇది రక్షణ విషయంలో ఒక మూడు విధములైన ప్రొఫైల్ ఉంది. ರಕ್ಷಣೆ ವಿಷಯದಲ್ಲಿ 3 ವಿಧವಾದ ಪ್ರೊಫೈಲ್ ಇದೆ. ఇట్స్ కాల్డ్ సో గ్రేట్ సాల్వేషన్. ದೊಡ್ಡ ಒಂದು ರಕ್ಷಣೆಗಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಂತ పిలువబడుతుంది, ಕರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఇది ఏ విధంగా గొప్ప రక్షణగా పిలువబడుతుందంటే, ಯಾವ ರೀತಿ ದೊಡ್ಡ ರಕ್ಷಣೆಗಾಗಿ ಕರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. 3 విధములైన ప్రొఫైల్స్ లో 3 ವಿಧವಾದ ಪ್ರೊಫೆಷನಲ್, బేసికల్ ప్రొఫైల్ లో ಒಂದು ಬೇಸಿಕಲ್ ಪ್ರೊಫೈಲ್ ನಲ್ಲಿ 3 ప్రొఫైల్ ఉన్నాయి. 3 ವಿಧವಾದಂತ ಪ್ರೊಫೈಲ್, ఒక్కొక్క ప్రొఫైల్ లో 7 విషయాలు ఉంటాయి. ಒಂದೊಂದು ಪ್ರೊಫೈಲ್ ನಲ್ಲಿ 7 ವಿಷಯಗಳಿರ್ತವೆ. 3 ఏళ్ళు 21 విషయాలు ఉన్నాయి. 3 7 21 ವಿಷಯಗಳಿವೆ. రక్షణ ఉచితమే, ರಕ್ಷಣೆ ಉಚಿತನೇ, కానీ ಆದರೂ ఆ రక్షణ కొరకై ఆయన సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. ಆ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. సో ఆ రక్షణలో 21 విషయాలు ఉన్నాయి. ಆ ರಕ್ಷಣೆಯಲ್ಲಿ 21 ವಿಷಯಗಳಿವೆ. బేసికల్ గా ಬೇಸಿಕಲ್ ಆಗಿ ఒక వ్యక్తి ఎవరైనా సరే, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯಾರಾದರೂ ಸರಿ, ఆ వ్యక్తి తను తాను ಆ ವ್ಯಕ್ತಿ ತನ್ನಂತಾನು పాపాత్ముడని గుర్తించాలి. ಪಾಪಾತ್ಮನೆಂದು ಗುರುತಿಸಬೇಕು. నేను పాపాత్ముడని గుర్తించాలి. ನಾನು ಪಾಪಾತ್ಮನೆಂದು ಗುರುತಿಸಬೇಕು. రెండవదిగా ಎರಡನೇದು ఆ పాపములు ఒప్పుకోవాలి. ಆ ಪಾಪಗಳು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. మూడవదిగా ಮೂರನೇದಾಗಿ ఆ పాపముల విషయమై పశ్చాత్తాపడాలి. ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು. నాలుగవదిగా ನಾಲ್ಕನೇದು ఆ పాపాలు విడిచిపెట్టేసేయాలి. ಆ ಪಾಪವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. ఐదవదిగా ಐದನೇದಾಗಿ ನಿರ್ಧಾರಣೆ, నీ ఒప్పుకోలు, ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದು, నీ పశ్చాత్తాపము, ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ, నీ విడిచిపెట్టుట, ನೀನು ಬಿಟ್ಟು ಬಿಡೋದು. ఈ 4 విషయాలు ఫెయిత్ఫుల్ గా నమ్మకంగా ఉంటే, ಈ 4 ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ನಂಬಿಕೆಯಾಗಿ ಇದ್ದರೆ వెంటనే పరలోకము నుంచి నీకు ఒక నిర్ధారణ, నిశ్చయత, సమాధానం వస్తుంది. ತಕ್ಷಣ ಪರಲೋಕದಿಂದ ಒಂದು ನಿರ್ಧಾರಣೆ, ಒಂದು ಸಮಾಧಾನ నా ಸಿಗುತ್ತದೆ. కుమారుడు నీ పాపాలు క్షమించబడినాయి. ನನ್ನ ಮಗನ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఇది 5వ విషయం, నిర్ధారణ. ಇದು ನಿರ್ಧಾರಣೆ 5ನೇ ವಿಷಯ. ఒకటేంటి, ಒಂದೇನು, తాను పాపాత్ముడని గుర్తించాలి. ಪಾಪಾತ್ಮನೆಂದು ಗುರುತಿಸಬೇಕು. రెండవదిగా ఒప్పుకోవాలి. ಎರಡನೇದಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. మూడవదిగా పశ్చాత్తాపడాలి. ಮೂರನೇದಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು. నాలుగవదిగా వాటిని విడిచిపెట్టాలి. ನಾಲ್ಕನೇದಾಗಿ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. ఐదవదిగా నిర్ధారణ పొందాలి. ಐದನೇದಾಗಿ ನಿರ್ಧಾರಣೆ ಹೊಂದಬೇಕು. ఈ 4 విషయాలు నమ్మకం ఉంటే ಈ 4 ವಿಷಯದ ನಂಬಿಕೆ ಇದ್ರೆ నిర్ధారణ తప్పకుండా వస్తుంది అంతరంగంలో. ಒಂದು ನಿರ್ಧಾರ ತಪ್ಪದೆ ಅಂತರಂಗದ ఈ ಬರ್ತದೆ. 4గింట్లో నమ్మకంగా లేవనుకో, ಈ 4 ವಿಷಯದ ನಂಬಿಕೆಯಿಂದ ಇಲ್ಲ ಅಂದ್ಕೋ, పాపములు క్షమించబడిన నిర్ధారణ నీకు రాదు. ಪಾಪ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ఈ నిర్ధారణ నిశ్చయత నీకు ఎప్పుడు వస్తుందో, ನಿಶ್ಚಯತೆ ನೀನು ಯಾವ ಬರ್ತದೋ అప్పుడు నువ్వేం చేయాలి? ಅವಾಗ ನೀ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? 6వదిగా ఆయన ఆరాధించాలి. 6ನೇದಾಗಿ ಆತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. 5వది ఏంటి? 5ನೇದೇನು? నిశ్చయత లేక నిర్ధారణ. ನಿಶ್ಚಯತ ಇಲ್ಲರ ಒಂದು ದೃಢವಾದ, దానిని ఏమంటారంటే సాల్వేషన్ అష్యూరెన్స్ అంటారు. ಆ
ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಕ್ಕೆ ಒಂದು ನಿರ್ಧಾರ, ಒಂದು ಸ್ಥಿರವಾದ. ఇవన్నీ కూడా నేను రెఫరెన్స్లతో సహా మరి ఒకసారి చెప్తా. ಇದು ಎಲ್ಲ ರೆಫರೆನ್ಸ್ ಮೂಲಕ ಒಂದೊಂದ್ಸಾರಿ ప్రతి ಹೇಳ್ತೇವೆ. దానికి రెఫరెన్స్ యొక్క ఆధారం ఉంది. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆ ರೆಫರೆನ್ಸ್ ಒಂದು ಆಧಾರ ಇದೆ. ఆరవదిగా నిశ్చయత నిర్ధారణ పొందిన తర్వాత ನಿರ್ಧಾರ ಹೊಂದಿದ ಮೇಲೆ ఆయనను ఆరాధించాలి. ಆತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఆరాధిస్తూ ఉంటే ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ మేమే చూస్తాం, ನಾವೇ ನೋಡ್ತೀವಿ. అయ్యా నువ్వు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలంటాం. ನೀವು ದೀಕ್ಷಾ ಸ್ನಾನದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ఏడవదిగా బాప్తిస్మము. ಏಳನೇದಾಗಿ ದೀಕ್ಷಾ ఇది ಸ್ನಾನ. బేసికల్ ప్రొఫైల్. ಇದು ಬೇಸಿಕಲ್ ಪ್ರೊಫೈಲ್. ఇది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ಇದು ಬಹಳ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರ್ಬೇಕು. ఇది స్ట్రాంగ్ ఉంటేనే ಸ್ಟ್ರಾಂಗ್ ಇದ್ರೆ మిగిలిన ప్రొఫైల్ లోకి నువ్వు వస్తావు. ಎರಡನೇ ಪ್ರೊಫೈಲ್ ನಲ್ಲಿ ಬರ್ತೀವಿ. ఈ ప్రొఫైల్ లో కూడా ನಮ್ಮ నమ్మకం ఉంటేనే ಈ ಪ್ರೊಫೈಲ್ ನಂಬಿಕೆ ಅಂದಿದ್ರೆ మూడవ ప్రొఫైల్ లో ఉంటుంది. ಮೂರನೇ ಒಂದು ಪ್ರೊಫೈಲ್ ನಲ್ಲಿ ಬರ್ತೀವಿ. ఇది బేసికల్ ప్రొఫైల్. ಇದು ಬೇಸಿಕಲ್ ಒಂದು ఇది profile. లేక ಇದು ಇಲ್ಲದೆ ఏ వాళ్ళు అంటే వాళ్ళు బైబిల్ పట్టుకోవడం చర్చికి రావడం ಯಾರಂದ್ರ ಬೈಬಲ್ ಹುಡ್ಕೊಂಡು ಚರ್ಚಿಗೆ ಬರೋದು తప్పేం లేదు. మీరు రండి, ತಪ್ಪೇನಿಲ್ಲ, ಬರ್ರಿ. మీ ఆరోగ్యముల కోసమో మీ సమస్యల కోసమో పరిస్థితుల కోసమో రండి. ನೀವು ಆರೋಗ್ಯ ಪರಿಷ್ಕಾರಕ್ಕೋಸ್ಕರ ಸಮಸ್ಯೆಗೋಸ್ಕರ మీకు ఆరోగ్యాలు మంచిగా అవుతాయి, మీ సమస్యల పరిష్కారం అవుతాయి. ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಾಗ್ತದೆ, ಪರಿಷ್ಕಾರ ಚೆನ್ನಾಗಾಗ್ತದೆ. మరి మారు మనసు దేవునితో సహవాసము పరలోక రాజ్యం ఎక్కడ? ದೇವರೊಂದಿಗೆ ಸಹವಾಸ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ. కాబట్టి దేవుడు ప్రభు ఆ రోజులో ఎంతో మందిని స్వస్థపరిచాడు. ಕರ್ತನ ಆ ದಿನದಲ್ಲಿ ಅನೇಕರನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿದ್ದಾನೆ. కానీ పరలోక రాజ్యము మారు మనసు గురించి చెప్పుకోకుండా ఎక్కడ ఏ అద్భుతాలు చేయలేదు. ಅಲ್ಲಿ ತಪ್ಪದೆ ಅಲ್ಲಿ ಮಾರು ಮನಸ್ಸು ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳದೆ ಎಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಅದ್ಭುತ ಅದನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. ఈనాడు క్రైస్తవ్యంలో మారు మనసు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు అసలు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಮಾನಸಾಂತರ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಹ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఓళ్ళని పాటలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಹಾಡುಗಳಿವೆ, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నారు. ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಮಹತ್ಕಾರಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. తర్వాత పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్లలో పాటలు వినిపిస్తున్నారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸೌಂಡ್ ಬಾಕ್ಸ್ ಇಚ್ಚಿ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. పెద్ద పెద్ద లైట్లు రంగు రంగుల లైట్లు పెట్టి ఆకర్షణ చేస్తున్నారు. ಬಣ್ಣ ಬಣ್ಣದ ಲೈಟ್ಗಳನ್ನು ಇತ್ತು ಆಕರ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అసలు మారు మనసును గురించిన బోధ లేదు. ಆದರೆ ಮಾನಸಾಂತರ ವಿಷಯದಲ್ಲಿ ಬೋಧನೆ ಇಲ್ಲ. ఇప్పుడు మన సహవాసంలో కూడా అదే కరువు అయిపోతుంది. ನಮ್ಮ ಸಹವಾಸದಲ್ಲಿ ಸಹ ಅದೇ ಆಗ್ತಾ ಇದೆ. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ಅದಕ್ಕಾಗಿ ಕುಂತಂತವರಲ್ಲಿ దేవుని ఆత్మ ద్వారా, ದೇವರ ಆತ್ಮ ಮೂಲಕ, దేవుని వాక్యము ద్వారా ದೇವರ ವಾಕ್ಯದಿಂದ తిరిగి జన్మించిన వాళ్ళు ಜನ್ಮಿಸಿದವರು ఎవరు? ಯಾರು? వాళ్ళు మాత్రమే, వాళ్ళు తప్పకుండా సువార్త ప్రకటిస్తారు, ಅವರು ತಪ್ಪದೇ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸುತ್ತಾರೆ, గర్భము ధరిస్తారు, ಗರ್ಭವನ್ನು ಧರಿಸುತ್ತಾರೆ, అనేకులను కంటారు. ಅನೇಕರನ್ನು ಅವರು ಹೇರುತ್ತಾರೆ. చూడు గొర్రెలు, పాడి గొర్రెలు, చూడు గొర్రెలు, ಅವರು గర్భం ధరించిన గొర్రెలు, ಗರ್ಭ ಧರಿಸಿದಂಥ ಒಂದು ಕುರಿಗಳು, పాలు ఇచ్చే గొర్రెలు. ಹಾಲು ಕೊಡುವಂಥ ಕುರಿಗಳು. నువ్వు ఏ గొర్రె? ನೀ ಯಾವ ಕುರಿ? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ గలతీ 4:19లో, ಗಲಾತ್ಯ 4:19 ఏమన్నాడు అక్కడ ఆయన? ಅಲ್ಲಿ ಏನಂತ ಇದ್ದಾನೆ? నా పిల్లలారా, ನನ್ನ ಮಕ್ಕಳೇ, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗೋದ ಮಟ್ಟಿಗೂ, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు, ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗೋ ಮಟ್ಟಿಗೂ నేను మీ విషయమై మరల ప్రసవ వేదన పడుతున్నాను. ನಾನು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಮತ್ತೆ ಪ್ರಸವ ವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. నీ రక్షణ సరి అయింది అయితే ನಿನ್ನ ರಕ್ಷಣೆ ಸರಿಯಾದದಾದ್ರೆ ఏది ప్రసవ వేదన? ఏది ಪ್ರಸವ ವೇದನೆ ಏನು? ప్రసవ వేదన లేదు. ಪ್ರಸವ ವೇದನೆ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಆ ರೀತಿ ಬರ್ತಾ ಇದೆ, ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. 15 ఆగస్టు నాడు మార్చ్ పాస్ట్ చేశారు మన వాళ్ళు. 15 ಆಗಸ್ಟ್ದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮಾಡಿದಾರಲ್ಲ, మార్చ్ పాస్ట్. ಬರೋದು ಹೋಗೋದು. ఇదేముంది ఈ రోజుల్లో విశ్వాసంలో? ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ಇದೇ ಇದೆ. భారమే అది, భారమే అది. ಭಾರ ಎಲ್ಲಿ? సంఘమును గురించిన చింత అది, ಸಭೆ ಕುರಿತು ಚಿಂತೆಯಲ್ಲಿ. ఆత్మలను గురించిన భారమే అది, ಆತ್ಮ ಕುರಿತು ಭಾರ ಎಲ್ಲಿ? ప్రసవ వేదన అది. ಪ್ರಸವ ವೇದನೆಯಲ್ಲಿ. నీవు నిజంగా తిరిగి జన్మించిన గొర్రెవైతే, ನೀವು ನಿಜವಾಗಿ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿದ ಕುರಿಯಾದರೆ ఈ రెండు నీలో ఉంటాయి. ಎರಡು ನಿನ್ನಲ್ಲಿ ಇರ್ತವೆ. గర్భం ధరిస్తావు, ಗರ್ಭ ಧರಿಸ್ತಿ, పాలిస్తావు. ಹಾಲು ಕೊಡ್ತಿ. పాలు ಹಾಲು ಕೊಡ್ತಿ. పాలు లేవు, గర్భం లేదు. ಹಾಲು ಇಲ್ಲ, ಗರ್ಭನೂ ಇಲ್ಲ, ఏమీ లేదు, ಏನಿಲ್ಲ, జ్ఞానిಲ್ಲ. ಏನಿಲ್ಲ. ఇదేనా ಇದನ್ನ నిజమైన రక్షణ? ನಿಜವಾದ ರಕ್ಷಣೆ, ఇదేనా నిజమైన మారు మనసు? ಇದೇ ನಿಜವಾದ ಮಾರ್ಪಾಟದ. అరే మన పక్కన ఒకడు మునిగిపోతున్నాడు బావిలో, ಒಬ್ಬವನು ಬಾವಿಯಲ್ಲಿ ಮುಳುಗ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ సామెతలు 24:11 ఏం చూసినాము? ಜ್ಞಾನೋಕ್ತಿ 24:11 24:11 24:11 చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించవా? ಸಾವಿಗಾಗಿ ಹೋಗುವಂತವ್ರು ನೀ ತಪ್ಪಿಸೋದಿಲ್ಲ. అక్కడ మంచి సమరయుడు మనకేం నేర్పిస్తున్నాడు? ಒಳ್ಳೆ ಸಮರ್ಯನ ಏನ್ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? ఒక ఆయనను దొంగలు కొట్టినారు, పడేసి వెళ్ళిపోయినారు. ಒಬ್ಬರು ಕಳ್ಳರು ಹೊಡೆದಿ ಆತನಿಗೆ ಬೀಸಾಕ್ ಹೋಗಿದ್ದಾರೆ. ఆ దారిని ఒక రెవరెండ్ సాబ్ వచ్చాడు. ಅಲ್ಲಿ ಒಬ್ಬರು ರೆವರೆಂಡ್ ಶಾಪ್ ಬರ್ತಾ ಇದೆ. రెవరెండు 22 62 ರೆವರೆಂಡ್ 22 60
రెవరెండు 22 62 పాదిరి సాపు మంచిగా వచ్చి పక్కన పోతున్నాడు, ఆయనేమో కొట్టుకున్నాడు. ಅವರು ಯಾರು 10,000 ಮಂದಿ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಅವನೇ ಹೊಡ್ಕೊತಾ ಇದ್ದಾನೆ, కొట్టుకున్నాడు, ಅವನು ಹೊಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಪರಪ್ರಾಣಂతో ఉన్నాడు. ಅವನು ಕೊನೆ ಒಂದು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಅರೆ ಜೀವದಿಂದ ಇದ್ದಾನೆ. ರೆವರೆಂಡ್ ಸಾಬ್ ಏನು ಮಾಡಿದ್ದಾನೆ, ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಅಂತ ಹೋಗಿದ್ದಾನೆ. ಮೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಅಂತ ತೋರಿಸ್ ರೀತಿ ಹೋಗಿದ್ದಾನೆ. ಇನ್ನೊಬ್ಬರು ಸಾಬ್ರು ಬಂದರು, ಇನ್ನೊಬ್ಬರು ಸಾಬ್ರು ಬಂದರು, ದೇವರು ನಿನ್ನನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸಲಿ ಅಂತ ಹೋಗಿದ್ದಾನೆ. ನೀ ಅರೆ ಜೀವದಿಂದ ಇದ್ದೆಯಲ್ಲ, ದೇವರು ನಿನ್ನನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸಿ ಅಂದಿದ್ದಾನೆ, ಹೋಗಿದ್ದಾನೆ. ಇದನ್ನ రక్షణ అంటే రక్షణ ಅಂದ್ರೆ ఇదా, ಇದನ್ನ దేవుని కార్యం అంటే ದೇವರ ಕಾರ್ಯ ಅಂದ್ರೆ. అప్పుడు ఆ వైపు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, ಅದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಬ್ಬತ್ತು ಮಂದಿ మంచి సమరం, ಒಳ್ಳೆ ಸಮಾರ್ಯದವನು, ಅಯ್ಯೋ ಪಾಪ లపలప కొట్టుకుని ಆ ರೀತಿ ಬಡ್ಕೊಂಡು లేపి ಆತನಿಗೆ ಬಿಸಿ అట్లని పిలిపి ಬಟ್ಟೆಲ್ಲ ಜಾಡಿಸಿ కాపి ನೀರು ಕುಡಿಸಿ పూటకోళవని ఇంటికి తీసుకెళ్ళి ಆ ಛತ್ರದವನ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ పెట్టించి ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟು చక్కగా ఆయనకి ఉపచారం చేసి ಚೆನ್ನಾಗಿ ಉಪಚಾರ ಮಾಡಿ ఆ యొక్క పూటకోళని ఇంటికి ఆయన చెప్పాడు, ಆ ಛತ್ರದವನಿಗೆ ಹೇಳಿದಾನೆ, అయ్యా ఈయన బాగా చూసుకో, ಅಯ್ಯ ಇವನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋ, ఆయనకి ఏం కావాలో చూసుకో, ನಿನಗೆ ಏನ್ ಬೇಕು ನೋಡ್ಕೋ, నేను ಮರలా వచ్చినప్పుడు అవన్నీ కూడా నీకు ఇచ్చేస్తా, ಮತ್ತೆ ಬಂದಾಗ ಅದ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಎಲ್ಲ ನಿಮ್ಗೆ ಹಣ ಕೊಡ್ತೇನೆ, నేను తిరిగిస్తా. ಆ ಖರ್ಚೆಲ್ಲ ತಿರುಗಿ ಕೊಡ್ತೇನೆ. అదే పూటకోళవాని ఇల్లు దేవుని ఇల్లు, ಅದೇ ಒಂದು ಛತ್ರ ದೇವರ ಒಂದು ಮನೆ. హోరేబులో అలాంటి ప్రత్యక్షత ఉంది. ಹೋರೆಬ್ನಲ್ಲಿ ಅಂತ ಒಂದು ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಇದೆ. జయప్ప గిరివంతన్న ఎప్పుడు 2 జేబుల్లో 2 సువార్త పత్రికలు ఎప్పుడు ఉండే పత్రికలు ఉన్నాయి. ಗಿರೆಪಂಕುಲವರು 2 ಜೇಬಿರುವಂತವ್ರು, ಅವರಿಗೆ 2 ಕಡೆ ಕರಪತ್ರ ಇಟ್ಕೊಂಡು ಹೋಗುವಂತ. డాక్టర్ శైలాస్ గారు తన టేబుల్ మీద ఎప్పుడు గాస్పెల్ పత్రికలు ఉంటాయి. ಸೈಲೆನ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಅವರು ಅವ್ರ ಹತ್ರ ಯಾವಾಗ ಕರಪತ್ರ ಇರುವಂತವ್ರು. అలాగే మన హోరేబులో ఎంతో మంది విశ్వాసులు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ಆ ರೀತಿ ಹೋರೆಬ್ನಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರು ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. బీదర్కి ఎట్లా సువార్త వచ్చింది? ಬೀದರ್ಗೆ ಯಾವ ರೀತಿ ಸುವಾರ್ತೆ ಬಂದಿದೆ? సంగారెడ్డిలో ఉన్న పూర్వకాల దైవజనుడు డిఎం డేవిడ్ గారు ఇక్కడ సువార్త తీసుకొచ్చాడు. ಸಂಗಾರೆಡ್ಡಿಯಲ್ಲಿ DM ಡೇವಿಡ್ ಅವರು ಇಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ఆయనకంటే ముందు మిషనరీలు వచ్చి సువార్త విత్తనాలు విత్తారు. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ಮಿಷನರಿಗಳು ಬಂದು ಸುವಾರ್ತೆಯ ಒಂದು ಬೀಜವನ್ನು ಬಿತ್ತಿದ್ದಾರೆ. మరి మనం ఏం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? మనమేం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ? ఆడువే ఆడు ಹಾಡು పాట పాడుతున్నాం, ಹಾಡು ಹಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ఆరాధన చేస్తున్నాం, 2 మొక్కలు ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಕಾಣಿಕೆ ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ, ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದನ್ನ ఇది ఆరోగ్యకరమైనటి రక్షణ మారు మనసు కాదు. ಇದು ಆರೋಗ್ಯಕರವಾದ ರಕ್ಷಣೆ ಒಂದು ಮಾನಸಾಂತರ ಅಲ್ಲ. ఇది మత సంబంధమైన రక్షణ విశ్వాసం. ಇದು ಮತ ಸಂಬಂಧವಾದ ರಕ್ಷಣೆ ವಿಷಯ. ఎక్కువ ఆ లక్షణాలే కనపడుతున్నాయి, మత సంబంధమైనవే కనపడుతున్నాయి ఎక్కువ. ಹೆಚ್ಚಾಗಿ ಮತ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳೇ ಕಾಣ್ತೇವೆ. విశ్వాసులలో కూడా ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ಸಹ భారం లేదు, ಭಾರ ಇಲ್ಲ, చింత లేదు, ಚಿಂತೆ ಇಲ್ಲ. అయ్యో మన ఎదురుగుండానే ఒక వ్యక్తి భక్తిహీనుడిగా పాపంలో కొట్టుకుని పోతున్నాడు, ಅಯ್ಯೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪಾಪದಲ್ಲಿ ಅವನು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ వ్యక్తిని మందిరానికి నడిపిద్దాం, ಆ ವ್ಯಕ್ತಿ ಮಂದಿರ ಕಡೆ ఆ ನಡೆಸೋಣ, వ్యక్తి కొరకు ప్రార్థన చేద్దాం, ಆ ವ್ಯಕ್ತಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ 4 మాటలు చెప్తాం. 4 ಮಾತು ಹೇಳೋಣ. ఎవరు ఎంతమందిని తీసుకుని వస్తున్నారు? ಯಾರು ಎಷ್ಟು ಜನ ತೆಗೆದುಕೊಂಡು నువ్వు ಬರ್ತಾರೆ? ఎన్ని ఆత్మలు కన్నావు? ನೀ ಎಷ್ಟು ಆತ್ಮನ ಹೆತ್ತಿದ್ದಿ? నీ స్వరూపం, నీ ఆత్మీయ స్వరూపం ఏంటి? ನಿನ್ನ ಆತ್ಮೀಯ ಸ್ವರೂಪ ಏನು? దూత స్వరూపమా, దైవ స్వరూపమా? ದೂತರ ಸ್ವರೂಪನ ಅಥವಾ ದೇವಿನ ಸ್ವರೂಪನ? ఏమి స్వరూపం మనం కలిగి ఉన్నాం? ಯಾವ ಸ್ವರೂಪನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀವಿ? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడుతుందా? ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ನಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗ್ತಾ దాని ಇದೆಯಾ? గురించిన భారం మనలో ఉందా? ಅದ್ರ ಕುರಿತು ಭಾರ ನಮಗಿದೆಯಾ? ఏ గొర్రెవు నువ్వు? ಯಾವ ಕುರಿ ನೀನು? చూడు గొర్రెవా, పాలిచ్చే గొర్రెవా? ನೀನು ಗರ್ಭಧರಿಸಿದಂತ ಕುರಿನ ಅಥವಾ ಹಾಲು ಕೊಡುವಂತ ಕುರಿನ? కాబట్టి ప్రియమైన వారు, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಿಯವಾದವರೇ, దురాశ గర్భము ధరించి పాపమును కన్నది, ದುರಾಶೆ ಗರ್ಭವನ್ನು ಧರಿಸಿ ಪಾಪವನ್ನು ಹೆತ್ತಿದೆ. పొట్టును గర్భం ధరించి కొయ్యకాలను కన్నది. ಆ ಹೊಟ್ಟನ್ನು ಗರ್ಭಧರಿಸಿ ಕೊಳೆಯನ್ನು ಹೆತ್ತಿದೆ. అట్లా మనం అనేకమైన విషయాలు చూసుకుంటూ వచ్చినాం కదా. ಅದೇ ಅನೇಕ ವಿಷಯ ನೋಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೇವಲ್ಲ. మన విశ్వాస జీవితంలో నిజమైన మారు మనసు రక్షణ కలిగి ప్రభువుని సేవించాలి. ನಿಜವಾದ ಮಾರು ಮನಸ್ಸು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವಾಗಿ ಕರ್ತನನ್ನು ಸೇವಿಸಬೇಕು. మన నిజమైన మారు మనసు రక్షణ ఎక్కడ తెలుస్తుందంటే, ನಮ್ಮ ನಿಜವಾದ ಮಾರ್ಪಾಟಾದಂತ ಮನಸ್ಸು ರಕ್ಷಣೆ ಎಲ್ಲಿ మన ಗೊತ್ತಾಗ್ತದೆ? సాక్ష్యము దగ్గర, ನಮ್ಮ ಸಾಕ್ಷಿ ಹತ್ತಿರ, ఇతరులకు మనం ప్రకటించే సువార్త విషయం. ಇತರ ಹತ್ರ ನಾವು ಪ್ರಕಟಿಸೋ ಸ್ವಾರ್ಥ ಹತ್ರ. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ಅದಕ್ಕಾಗಿ ಇದನ್ನು ನೆನ್ಪಿಟ್ಕೊರಿ. దేవుడు తన వాక్యాన్ని దీవించింది. ದೇವರು ತನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವಸಲಿ. ప్రార్థన చేస్తాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ.